अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఒక నత్తివాణ్ణి అనుకరించి నీకు కూడా నత్తి వస్తుంది. ఎవరినన్నా వాడు ఇట్లా మాట్లాడతాడు అని 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 మనం కూడా అట్లాగే మాట్లాడడం నేర్చుకుంటాం కదా. ప్రకృతి తన త్రిగుణాలతో ఇది కాదు నహి కశ్చిత్ క్షణమపి వరకు చెప్పుకున్నాం. ఒక్క క్షణం కూడా నీవు పని చేయకుండా ఉండలేవు. ఎందుకండి మనం రాత్రి అంతా పని చేయకుండానే పడుకుంటున్నాం కదా, మనం ఏం చేయటం లేదు కదా అనొచ్చు. ఫిజికల్గా కాదు, మనకి మూడు ఉన్నాయి: మనస్సు, వాక్కు, కర్మ, శరీరం. ఈ మూడిట్లో శరీరాన్ని పనిచేయనీయకుండా పెట్టచ్చు, వాక్కును కూడా పని చేయకుండా దాన్ని కంట్రోల్ చేయొచ్చు, కానీ మనస్సును మాత్రం కంట్రోల్ చేయలేవు. అది లోపల ఎన్ని రకాలైన ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. ఎవ్వరి మనస్సు కూడా ఊరికే ఉండదు. అందుకే దానికి ఏమిటని పేరంటే, అన్నిటికంటే వేగమైంది ఏది అని ధర్మరాజుని ఆ యక్షుడు అడుగుతాడు. వాయువు కంటే కూడా వేగమైంది మనస్సు. అంటే అది ఎంత స్పీడ్గా వెళుతుందో. ఆకారం లేదు, గాలికి కూడా ఆకారం లేదు, ఆకాశానికి కూడా ఆకారం లేదు, కానీ ఆకాశం వెళ్ళక్కర్లే, ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్ళక్కర్లే. మనస్సు ఒక అంతటా ఉంటుంది కదా, అది ఇంకో చోటు నుంచి ఇంకో చోటు వెళ్ళాల్సిన పని లేదు. కానీ మనస్సు అలా కాదు, ఇది ఒక చోటు నుంచి మరో చోటికి క్షణం కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంత లోపల అది వెళ్ళగలదు. దాని లక్షణం అది. ఎందుకండి, మనస్సే కదా, పరమాత్మే కదా మనస్సుగా కూడా ఉన్నది. 24 మనస్సు పరమాత్మే కదా. 24 తత్వాలు పరమాత్మ కంటే భిన్నం కాదు కదా. అయితే కాన్సన్ట్రేటెడ్ పరమాత్మ కదా. వీళ్ళందరూ కూడా ఈ 24 మంది ఆయన విభూతులు అంతే కదా. విభూతే కదా మన లెక్క ప్రకారం. ఫస్ట్ పార్ట్ విన్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి అది పరమాత్మ అంతటా ఉంటాడు. ఆయన ఒక చోటు నుంచి ఓ చోటికి వెళ్ళక్కర్లే. ఎందుకు వెళ్ళక్కర్లేదు? అక్కడ ఉన్నవాడు ఇంకా వెళ్ళడం ఏమిటి? ఉంటాడు. ఎట్లా ఉంటాడో మీకు చెప్తా, వెళ్ళడం ఏమిటో మీకు చెప్తా. ఒక్కసారి వినండి. అందరూ టీవీ చూస్తారు కదా, టీవీలో సీరియళ్ళు ఉంటాయి కదా. సీరియలే కదా మనకు కాల్పనిక కథలు అవన్నీ. సీరియల్ అంటే కల్పించే కథ. మనము కల్పితమే కాబట్టి ఆ కల్పితాన్నే మనం ఇష్టపడుతున్నాం. అందుకనే పొద్దున్నుంచి రాత్రి దాకా సీరియల్ చూడమంటే చూస్తాం, పాఠం వినమంటే మాత్రం వినం. పొద్దున్నుంచి సాయంత్రం గంటన్నర కంటే వినలేదు మన బ్రెయిన్. సీరియల్ చూస్తారు కదా, సీరియల్లో ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక బొమ్మ మనకు కనబడుతుంది. వాడి ఇంట్లోనే మాట్లాడుతూ ఉంటాడు ఒకడు.
ఎవరితో మాట్లాడుతున్నాడంటే వాడు ఎక్కడికి వెళ్ళాడురా నిన్న ఉన్నవాడు వాడి ఫ్రెండో వాడి ఇంట్లో వాడు బాంబే వెళ్ళాడు అంటాడు. ఒరే ఈ విషయం బాంబేలో ఉన్నవాడిని అడుగుదానరా అంటాడు వీడు. బాంబేకి కాల్ చేస్తారు. బాంబే వాడు వీటితో మాట్లాడుతూ ఉంటాడు. అంటే సీరియల్లో ఒకే చోట బాంబే వాడు కనపడతాడు, ఒకే స్క్రీన్ మీద. బాగా అర్థం చేసుకోండి, ఒక స్క్రీన్ ఒకటే ఉంటుంది, దాని మీద ఈ మాట్లాడేవాడు ఈ ఊర్లో వీళ్ళింట్లోంచి మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడేవాళ్ళు ఆ ఊళ్ళో బాంబే హోటల్ రూమ్లో నుంచి మాట్లాడుతుంటాడు. ఇప్పుడు నిజంగా ఇక్కడి నుంచి అక్కడికి వాడు బాంబే వెళ్ళాడా? మరి అది బాంబేనా? వెళ్ళడానికి ఎంత టైం పట్టింది కదా? ఆ బాంబే వాడిని చూపిస్తాడు మనకి, ఈ ఇంట్లో ఉన్నవాడిని, ఇద్దరిని చూపిస్తాడు కదా. ఆ ఇద్దరిని చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే వాడు బాంబే వెళతాను అన్న మాట అన్నాడు, బాంబే వెళ్ళాడు వాడు అన్న మాట అన్నాడు కాబట్టి ఆ మాట మనం విన్నాం కాబట్టి వాడు బాంబేలో ఉన్నట్టు మన బ్రెయిన్ చేసేసింది. అర్థమైందా? పరమాత్మ కూడా ఆ స్క్రీన్ లాంటి వాడు ఆ బాంబే స్క్రీన్, బాంబేలో ఉన్నవాడి వెనక ఉన్న స్క్రీను, ఇంట్లో ఉన్నవాడి స్క్రీను సేమ్ స్క్రీన్, మారక్కర్లే. సినిమాలో అయితే ఇంకొక ఫిలిం మారాలి, టీవీ సీరియల్లో మారక్కర్లే. సినిమాకు సీరియల్కు తేడా అది. మనకు సముద్రానికి ఓషన్కి సముద్రం అర్థమే తెలియదు, మనకు మార్పే తెలియదు కదా. ఇంకా టీవీకి సినిమాకు తేడా ఏం తెలుస్తుంది? మనం బియాండ్ ఆల్ దిస్ లిమిట్స్ పైన ఉన్నాం. మనకి ఇక్కడ చిన్న చిన్న వర్కర్లే. ఏం చెప్పండి, అర్థమైందా? అట్లా పరమాత్మ ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయన ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళక్కర్లే కదా. ఇండియా అనగానే ఇండియాలో ఉన్న పరమాత్మ ఇక్కడే ఉంటాడు. అమెరికా అనగానే అమెరికాలో కూడా ఈ పరమాత్మే ఉంటాడు. ఎందుకని? నువ్వు నీ కొడుకుతో మాట్లాడు అమెరికాలో, బాడీలో ఉన్న నేను నీలో ఉన్న నేను ఒకడే. మరి ఒకడితో ఒకటి ఏం మాట్లాడుతున్నాడండి? వాడు మాట్లాడాల్సిన పనే లేదు కదా అని అంటే, వీడు ఒకడు నాదితో ఉన్నాడు, వాడు ఒక నాదితో ఉన్నాడు. ఈ నాది ఆ నాది రెండు ఆభాసాలు. ఎట్లా ఆభాసాలు రెండు? వేరే ఆభాసాలు అంటే మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే మీకే తెలుస్తూ ఉంటుంది. నేను కారులో వెళుతూ ఉన్నాను, ఆ రోడ్డు మీద నాకు ఆ పడల్స్ కనపడ్డాయి, తడి అంతా కుప్పలుగా నాకు కనపడ్డాయి. ఇంకొకడు అక్కడెక్కడో ఇంట్లో కూర్చున్నాడు, వాడికి లేదు. ఇదే సూర్యకిరణాలు, ఈ సూర్యకిరణాలే వాడికి ఎందుకు ఆభాసను సృష్టించలేదు, నాకెందుకు ఆభాసను సృష్టించాయి? నాకు కనిపించినే కదా. ఎందుకంటే నేను పొడుగ్గా ఉన్న రోడ్డు మీదకి వెళుతున్నా, రోడ్డు మీదకి కిరణాలు పడుతూ ఉన్నాయి, అందుకని నాకు ఎండమావులు వచ్చే అవకాశం ఉంది. నువ్వు రైల్లో వెళుతూ ఉండు, అక్కడ కూడా ఎండమావులు వస్తాయి. ఒక ఇంట్లో కూర్చో, నీకు ఎండమావులు రావు. ఆ సూర్యకిరణాలే. అంటే విభూతి అక్కడ సృష్టించింది, ఇక్కడ సృష్టించలే. ఇక్కడ ఈ విభూతిలో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 24 ఉన్నాయి. అక్కడ ఆ విభూతిలో 24 ఉన్నాయి. ఈ 24 ఒకటి అక్కడికి ట్రావెల్ చేయాలి. అర్థమైందా మీకు? మనస్సు ఎందుకు వేగంగా వెళుతుంది, పరమాత్మ ఎందుకు వేగంగా వెళ్ళడు? అసలు వెళ్ళడు కదా. ఇంకొకటి ఏమిటంటే, కల్పించినదే వేగంగా వెళ్ళడమో వెళ్ళకపోవడమో గమ్యం, గమకం అని ఉంది. గమ్యం అంటే ఏమిటి? ఒక డెస్టినేషన్ అక్కడ ఆగిపోతుంది. మనం ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి అని నేను బస్సులో బయలుదేరాను. నేను కర్నూలు నుంచి నా బస్సు కదులుతూనే ఉంటుంది. నేను హైదరాబాద్ అన్న బస్సే ఎక్కాలి, హైదరాబాదే వెళ్ళాలి. నేను కర్నూలు అదే హైదరాబాద్ వెళ్ళాలని సంకల్పం చేశాను. కర్నూలు బస్ స్టాండ్కి వెళ్ళి మంచిగా కుర్చీలు అవి బాగానే ఉన్నాయి, కూర్చున్నా. నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకుంటున్నా. నేను హైదరాబాద్ వెళ్ళగలనా? నేను వెళ్ళాలంటే ఏం చేయాలి?
బస్సు ఎక్కాలి కదా. బస్సు ఎక్కినప్పుడు కర్నూలు వదలాలి అనుకోవాలా? అవసరం లేదు. హైదరాబాదు వెళ్ళాలి అన్న బస్సు ఎప్పుడు ఎక్కానో ఆ బస్సు నన్ను అదే తీసుకెళుతుంది కదా. అది అది గమనం. ఏది గమనం? ఫ్రమ్ కర్నూలు టు హైదరాబాదు నాది గమనం అనాలి. గమనం అంటే నేను ప్రయాణం చేస్తున్నా కదా. ఎక్కడి దాకా నేను ప్రయాణం చేస్తాను? ఆ గౌళీగూడ డిపో వచ్చేటప్పటికి ప్రయాణం ఆగిపోతుంది. అది నా డెస్టినేషన్. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను అంటానా, నేను ఇంకా నడుస్తానా? బస్సు ఉంది నా చేతిలోనే. ఏమైపోతాను? అక్కడ ఆగిపోతాను. ఎప్పుడు ఆగిపోతాను? నేను ఎక్కడికి వెళ్ళాలి అని స్టార్ట్ చేసుకున్నానో ఆ చోటు నేను వచ్చాను అని నా బ్రెయిన్ నాకు చెప్పినప్పుడు ఇంకా ముందుకి ఇంకా బస్సు ఎందుకు పోదు అని డ్రైవర్ని అడగను. ఎందుకని? నేను వెళ్ళదలుచుకున్న చోటికి నా బస్సు వెళ్ళింది. ఏదైతే ప్రయాణం చేస్తోందో దాన్ని మనస్సు అనాలి. ఎక్కడికి ప్రయాణం చేస్తోందో ఆ డెస్టినేషన్, అది రీచ్ అవ్వాల్సిన చోటు. ఎక్కడి నుంచి బయలుదేరిందో అంటే ఏ నాది నుంచి బయలుదేరి ఏ చోటు వరకు నువ్వు దాన్ని చెప్తున్నావు. మనం ఆలోచిస్తున్నాం కదా, ఎక్కడో ఒక చోటు దాకా. అక్కడికి వెళ్ళి మనసు అక్కడ ఆగిపోతుంది. అది మనసు ప్రయాణం. ఆగి ఆ ఫోటో అంతా తీసుకుని మళ్ళీ నీ దగ్గరికి వచ్చి అక్కడి సంగతి చెప్తుంది. ఆకారం లేని మనస్సు అంటే కల్పితమైన మనస్సు అని చెప్పడానికి చెప్తున్నా. కల్పించావు కదా. వాడు ఏమన్నాడు? జస్ట్ బాంబే వెళ్ళాడు వాడు అన్నాడు. ఆ ఒక్క మాటతో నీ మనసు ఎక్కడికి వెళ్ళింది? నిజంగా బాంబే కాదు, అది బాంబే కాదు, ఎక్కడికి వెళ్ళలే, అక్కడే ఉండి బాంబే అంటోంది. అట్లా నీ మనస్సు ప్రయాణం చేసి అక్కడే అంటే ఆ పరమాత్మలోనే ఉండి ఇట్లనే అర్థం చేసుకోవాలి. ఎంత అర్థమైందో మరి నాకు తెలియదు. కానీ ఎందుకు మనస్సే ప్రయాణం చేస్తుంది, ఆత్మ ఎందుకు ప్రయాణం చెయ్యలేదు అంటే ఆత్మ ప్రయాణం చేయడానికి ఇంకెక్కడికి వెళ్ళడానికి, ఎందుకంటే ప్రజ్ఞాన ఘనం కదలడానికే లేదు. మరి వీళ్ళందరూ ఎవరంటే అందులోనే ఉండి అంటే ప్రతిబింబాలు లాంటి వాళ్ళు. అద్దం ఎక్కడికి వెళ్ళదురా. అద్దంలో పడ్డ బొమ్మ ఏమవుతోంది? మారుతున్నది. ఇక్కడ వీడు అక్కడ వాడు అంటున్నది. అక్కడ ఇక్కడ లేదు, అంతే కదా. మొత్తం కాగితం మీద వరల్డ్ మ్యాప్ వేస్తే ఇది ఇండియా, అది అమెరికా అంటున్నావు. అది ఇండియా కాదు, అది అమెరికా కాదు. మరి ఇండియా అమెరికా అంటున్నారు కదండి. ఇండియాని ఇక్కడ చూపించాం, అమెరికాని అక్కడ చూపించాం, మీరు కాదంటున్నారే అంటే ఆ బొమ్మ వేసిన వాడి బ్రెయిన్లో ఇక్కడ ఇండియా ఉంటుంది, అక్కడ అమెరికా. ఈ రెండు కలిసి ఈ పేపర్లోనే ఉన్నాయి. ఇండియా ఈ మనస్సు అర్థమైంది కదా. అందుకని ఈ మనస్సు ఇది ఆభాస మనస్సు కాబట్టి ఒక్క చిన్న ఆలోచన వస్తే చాలు. మనస్సు కూడా నిజంగా ప్రయాణం చేయదు. మీరు బాగా అర్థం చేసుకోండి. చేసినట్లు కనపడుతుంది. టీవీ సీరియల్లో వాడు బాంబే వెళ్ళినట్టు మనకు కనబడుతున్నాడు. నిజంగా వాడు బాంబే వెళ్ళలే, ఆ స్టూడియోలోనే ఉన్నాడు. అట్లా ఒక చిన్న మాట, ఆ మాట ఎప్పుడైతే నీ బ్రెయిన్కి ఇచ్ఛ అనే చోట్లో కలిగించావో ఏ ఆలోచన అయినా సరే అది ఆ ఆలోచన వెంట ప్రయాణం చేసి, అది ప్రయాణం చెయ్యలే. ఎందుకని చెయ్యలేదంటున్నారో అది వెళ్ళి నాకు విషయం కూడా చెప్తోంది కదా. విషయం చెప్పడం అంటే మీకు ఇంకా మళ్ళీ అర్థమయ్యేది చెప్తా చూడండి. ఇక్కడ నేను అమెరికాలో నా కొడుకున్నాడు, వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో అనుకున్నాను అనుకోండి. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు వెంటనే నాకు రాము కనపడాలి, వాడు అయ్యో నిద్రపోతూ ఉంటాడో ఇంకా లేవలేదో, అట్లా వెంటనే నా మనసు నాకు ఆ సమాధానం చెప్తోంది. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా కదా. నిజంగా అది వెళ్ళదు. అది ఇక్కడెక్కడికి వెళ్తే దీని పరమాత్మలోకే వెళుతుంది. దీని దగ్గరే ఉన్నాడు పరమాత్మ, బాడీ దగ్గర కూడా ఉన్నాడు. అక్కడున్న పరమాత్మనే అది చూసి, అది దానికి అంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమని? ఈ టైంలో అయితే వాడు పడుకునే ఉంటాడు కదా. వాడు ఎక్కడ పడుకొని ఉంటాడో, వాడి మంచంతో సహా, వాడి రూమ్తో సహా, ఇది
ఇదివరకు చూసి గుర్తు పెట్టుకుందే దాని బ్రెయిన్లో. అవన్నీ నీకు ఇప్పుడు చూపిస్తున్నది. నువ్వేమనుకుంటావు అంటే అబ్బా నా మనస్సు అప్పుడు మా రామ్ మీదకి పోయింది, వాడు ఏం చేస్తున్నాడు, వాడి మీద నాకు ఎంత ప్రేమో అందుకని పోయింది. అర్థమైందా? ప్రతిదీ నువ్వు పరమాత్మవైతే పరమాత్మ లెవెల్లో కూర్చుని ఆలోచిస్తే నీకే ఆలోచన వస్తుంది. మనిషి లెవెల్లో కూర్చుని ఆలోచిస్తే, మనిషి లెవెల్లో అంటే జీవుడి లెవెల్లో కూర్చుని ఆలోచిస్తే అయ్యో నా కొడుకుంటే నాకెంత ప్రేమ, వాడు లేకపోతే నేనేమైపోతాను, నేను చచ్చిపోతానేమో, నాకు రోగం వచ్చిందేమో, అమ్మో వాడెక్కడో అమెరికాలో ఉన్నాడే. ఇప్పుడు నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పు? అసలు నీ కొడుకు నీలో ఉన్నాడు. నీ కొడుకు అక్కడెక్కడో లేడు. అక్కడ ఉన్నవాడు ఎవడు అంటే వాడు సపరేట్ ఎంటిటీ, వాడు ఒక మనిషి. బాంబేలో ఉన్నవాడెవడు? వాడు ఒక క్యారెక్టర్ కదా. వాడు వీడింట్లో లేడు, వీడి కొడుకు కాడు. అందుకని సీరియల్ ఏమన్నావు? నటన అన్నావు. ఇప్పుడు ఇది కూడా నటనే. మనస్సు ఎక్కడికి వెళ్ళదు. మనస్సు వేగం గలది అంటే ఎంత వేగం గలది అంటే అది దాని ఫోర్ ఫ్రంట్ నుంచి అది బ్యాక్గ్రౌండ్కు వెళ్ళింది. దట్స్ ఇట్. ఫోర్ ఫ్రంట్ నుంచి బ్యాక్గ్రౌండ్. ఫోర్ ఫ్రంట్ బ్యాక్గ్రౌండ్ ఎంత దూరం ఉందిరా? అంటే ఒక స్టేజ్ మీద నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళింది. వాడు ఏం చేశాడు? ఈ ఇల్లు అనేటువంటి స్టేజ్ మీద నుంచి హోటల్ రూమ్ అనే స్టేజ్కి వెళ్ళాడు. నిజంగా అది హోటల్ రూము కాదు, ఇది ఇల్లు కాదు, రెండూ కలిసి ఒక స్టూడియో. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ మనస్సు అనేది నహి కశ్చిత్ క్షణమపి అని ఎందుకు అన్నాడంటే, ఒక్క క్షణం కూడా మనస్సు ఊరికే ఉండడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు ఊరికే ఉండదంటే అది పరమాత్మ కాదు. పరమాత్మ అయితే ఊరికే ఉంటాడు, పరమాత్మ కానిదే తిరుగుతూ ఉంటుంది. దేనికి చలనం ఉంటుందో అందుకే స్థితి గతి అంటారు. రెండు మాటలు విన్నారా? స్థితి అంటే ఏమిటి? అది కాన్సన్ట్రేట్గా ఒక చోట ఉండడం. గతి అంటే మూవ్ అవ్వడం. స్థితిలో ఉండేవాడు పరమాత్మ, గతిలో ఉండేవాడు తిరిగేవాడు. అందుకే ఎవరైనా పెళ్లి సంబంధానికి మనం వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి స్థితిగతులు ఏమిటి అని అడుగుతారు. స్థితిగతులు అంటే వాడు స్థితిలో ఉంటే అంటే ఇఫ్ హీ ఈజ్ అలైవ్, వాడు బతికున్నాడంటే వాడికి ఏముంటుంది. ఒకవేళ వాడు గతిలోకి వెళితే పోతాడని తెలుసు కదరా. అందుకని వాడి స్థితిగతులు అంటే వాడికి ఏమన్నా డబ్బులు ఉన్నాయా అని ఎందుకు అడుగుతున్నారు? అబ్బాయి ఆస్తి మీకు ఎందుకురా? మీరు అబ్బాయికి కదా పెళ్లి చేస్తున్నారు. వాడి ఆస్తి ఎందుకు అడుగుతున్నారు? వాడు పోతాడని తెలుసు. శుభమాని పెళ్లి చేసుకోరా నాయన అంటే వాడు పోతే అంటే పోయేది చాలా సహజం. అట్లా ఈ పోయే మనస్సుల గురించి మీకు అర్థం కాదు. అందుకే ఏమన్నారంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నీ మనస్సే, అన్ని చిలక పలుకులు బాగా నోటికి పట్టించారులే కానీ దాని గురించి ఆలోచించటంలా. మనస్సే నీ బంధానికి నీ మోక్షానికి కారణం అన్నాడు. నా బంధానికి ఏం కారణం రా నాయన అంటే నీ మనస్సు అహం దేహాస్మి అన్నదంటే బంధం. నీ మనస్సు అహం బ్రహ్మాస్మి అన్నదంటే మోక్షం. నీ మనస్సు ఏమంటోందో ఆలోచించు. ఇది సాధన. నీ మనస్సు ఏమంటోంది? అహం దేహాస్మి అంటోందా? అక్కడ నూనె ఎవరు పోసారు అంటే నేను పోయిలే అని అన్నదే వెంటనే దేహాస్మి. కనుక్కో, అది అంటుంది. అమ్మో తప్పించుకుని అస్సలు ఊరుకోదు. నిన్ననే చెప్పా కదా, మీరు ఎన్నిసార్లు మీరు ఈ ఒక్క రోజుకి ప్రాక్టీస్ చేశారా? ఎన్నిసార్లు నాదిలోకి వెళ్ళారు? ఎన్నిసార్లు నేనుగా ఉన్నారు? ఆ నంబర్ కాస్త కాస్త తగ్గించుకుంటూ రండి, రోజు కాసేపు. అంతకంటే ఏం లేదు. తెలిసిందా?
అందుకని ఒక్క క్షణం కూడా ఎందుకు ఉండలేదు అంటే మనస్సుకి ఏం పని లేదా అంటే శరీరం ఉంటుంది కానీ అందుకే ఆలోచనలు. ఎందుకు నాకు ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఈ మనస్సు ఎందుకు ఇట్లా పని చేస్తోంది అంటే సముద్ర మధ్యంలో అలలు రావు. సముద్ర మధ్యంలో మీరు వెళ్ళి చూడండి, అంటే డెప్త్ ఎక్కువ ఉంటే అక్కడ అల రాదు. అల ఎక్కడ వస్తుంది? లోతు తక్కువగా ఉండే చోట అల వస్తుంది కదా. పూర్తి పరమాత్మలో బ్రహ్మములో నువ్వు ఉన్నప్పుడు నీకు ఆలోచన రాదు. ఎప్పుడైతే దేహాస్మి అని దేహంలోకి వస్తున్నావో ఒక్కొక్క దాంట్లోకి 5 కోశాలు ఉన్నాయి కదా, ఏ కోశంలోకి వచ్చినా నీకు ఆలోచన వస్తుంది. చూడండి, ఏ కోశంలోకి ఎట్లా వస్తామో కూడా చూపిస్తాం మీకు. మనకి నాకు ఆకలి అవుతోంది అని ప్రతివాడు కూడా సహజంగా మాట్లాడతాడు కదా. ఆకలి నిజంగా కూడా అవుతుంది. ఎవడికి ఆకలి అవుతోందో నీకు పంచకోశ విచారణలో చెప్పాం మేము. అంటే ప్రాణమయ కోశానికి ఆకలి అవుతుంది అని, అది దాని ధర్మం కదా. ఒక టైం అయ్యేటప్పటికీ దానికి, ఎందుకంటే మిషన్కి కనుక ఆయిల్ వేయకపోతే అది సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక మిషన్, యంత్రం, దీనికి ఒక ఆయిల్ ఏదో వేస్తూ ఉండాలి. పైగా ఇది అద్దె కొంప. శాస్త్రం ప్రకారం మనం అద్దె ఇంట్లో ఉన్నాం. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ కదా. దానికి మన అద్దె ఇంట్లో ఉన్న కసువు చుమ్ముకొని బండలు దుడుచుకుని చేసుకోవాలన్నా ఏమొద్దా? ఏ అద్దె ఇల్లు కదా, ఇంటి వాడు చూసుకుంటాడే అనం కదా. ఇప్పుడు మనం ఈ అద్దె ఇంట్లో ఉన్నాం. ఈ అద్దె ఇంట్లో ప్రాణమయ కోసం అనేటువంటి దాంట్లో నీకు ఆకలి మాకు ఉన్నది లోపల, నా మిషన్కు కాస్త నువ్వు పెట్టకపోతే నీ బండి అంతా నేను నడపలేనురా అనేది అది అడుగుతోంది. మరి వెంటనే అది అడిగింది ప్రాణమయ కోసం. మనస్సు నీకు చెప్పేసింది నీకు ప్రాణమయ కోసంలో నీకు ఫుడ్ కావాలిట అని. నువ్వేమనాలంటే దానికి ఇప్పుడు ఫుడ్ కావాలి, ఎందుకంటే దానికంటే మరి శరీరం నడపాలంటే దానికి ఆహారం కావాలి. ఆ ఆహారం నేను వెయ్యాలి అని అనుకోవాలి. కానీ అబ్బా నాకు ఆకలిస్తుంది, ఆకలి అయితే నేను అస్సలు తట్టుకోలేను, నాకు ఎంత కష్టమో, ఏదో ఒకటి పెట్టేసేయండి తినేస్తా. అది ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఆలోచించుకో కదా. ప్రాణమయ కోశంలో పడ్డావు, ప్రాణమయ కోశానికి లొంగిపోయినావు కదా. నిజంగా అంత ఆకలి నీకు ప్రాణం పోదు కదా. రిజర్వ్ అయినటువంటి నీ ఎనర్జీస్ అన్నీ ఇంకా చాలా ఉంటాయి. కానీ మనిషి ఆగడు. ఈ పని చేసేది ఉంటే మనస్సు. అందుకని మన ఏవ మనుష్యాణం, నీ మనస్సు మాటకు ముందు నన్ను తీసుకెళ్ళి దేహంలో పడేస్తూ ఉంటుంది. నీకు నొప్పి అంటుంది, నువ్వు కూర్చోలేవంటుంది కదా. దాని మాటలు నమ్మి అహం దేహాస్మి అవుతున్నావు. నువ్వేం అక్కర్లేదురా. దేహాస్మి అయినప్పుడే నీలోంచి అలాంటి మాటలు వస్తాయి. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు బ్రహ్మముకు ఆకలి కాదు. ఎందుకు ఆకలి కాదు? వాడికి ఆకారమే లేదు కదరా. ఆకారమే లేనప్పుడు ఆ ఆకారానికి శక్తి అవసరం లేదు, ఫుడ్ అవసరం లేదు. మరి శక్తి ఎక్కడుందంటే వాళ్ళ లోపలే ఉంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది? వాడికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ శక్తిని వాడు తీసుకోగలడు. మనలో కూడా చూడండి, ఇప్పుడు అన్నం తిని ఇప్పుడు శక్తి రాక్కర్లే. శక్తి ఎక్కడుంది? లోపల ఉంది. ఉంది అని నీకు ఎట్లా తెలియాలంటే, మనం ఒకసారి అన్నం తిందామని రెడీగా కూర్చున్నాము, తినడానికి కూడా బాగా ఆకలి అయింది, అన్నం తిందామని కూర్చున్నాం. మనకి ఇష్టమైన వాళ్ళకి ఎవరికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. బాగా అన్నం తినిపోతాం కదా. ఇప్పటిదాకా నాకు అస్సలు శక్తే లేదన్నావు కదా, ఇప్పుడు నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ లోపల శక్తి ఉంది, అది నీకు తెలుసు. దాన్ని అవ్యక్తంగా దాచిపెట్టుకుని ఇప్పుడు తినకపోతే నాకు శక్తి ఉండదు, నేను చచ్చిపోతాను అని ఆ బలహీనత ఎవరికి ఉంది? అహం దేహాస్మికి ఉంది. ఆడు జీవుడు. ఇంతకంటే జీవుని గురించి నన్ను ఏం చెప్పమంటారు? మీ డైలీ ఎక్స్పీరియన్స్లోకి దూరి చెబుతున్నాను. అట్లా ఆలోచించండి. నిజంగా అప్పుడు మీకు ఆకలి కాదు. ఎప్పుడైతే మీరు ఆలోచనలోకి పడ్డారో
అమ్మో తినకపోతే చచ్చిపోతాను అని కానీ, అట్లాగే ఏదైనా ఒక పదార్థం పెట్టినప్పుడు ఇది నాకు నచ్చదు, ఇది నేను తినను, ఇది నాకు పడదు, నీ మనస్సుకు పడదు, శరీరానికి కాదు. శరీరం ఇది తింటుంది, ఇది తినదు లేదు, నీ మనస్సు నువ్వు నిర్ణయించుకున్నావు. అందుకని ఒక్క క్షణం కూడా నీ మనస్సు ఖాళీగా ఉండదు. మరి ఏం చేస్తూ ఉంది? ఖాళీగా ఉండదు అంటే పరమాత్మలో ఉండదు. మరి ఎవరిలో ఉంటుంది? ప్రపంచంలో ఉంటుంది. ప్రపంచంలో ఉంటే నీ 5 కోశాలలో ఉంటుంది. అక్కర్లేకపోతే ఇది నేనన్నావే, అప్పుడు ఆనాది మీద తిరుగుతుంది. దానికి 2 పనులు. నువ్వు నేననుకుని ఇది నాదంటావా, ఈ నాది మీద తిరుగుతుంటుంది. దీని మీదనే దానికి చాలా వ్యామోహం. ఈ నాదిని ఎప్పుడు నేనన్నావో ఇమీడియట్గా లోకం మీద పడుతుంది. దాన్ని ఇక్కడే పెట్టండి, పోనీ కనీసం లోకం మీద పడకుండా అన్నా బతుకుంటుంది. అంతే కదా. దేహం మీదే పెట్టుకోరా. అర్థమైందా? మెయిన్ మనకు కావాల్సింది ఏమంటే నాదిని నేననవాకండ్రా. పొరపాటుగా కూడా అనడం అలవాటు చేసుకున్నాము నాదిని నేననుకుని. క్రమక్రమంగా నాదిని నేను కాదు అని అలవాటు చేసుకో, నీకు అప్పుడు తెలిసిపోతుంది. ఒక్క చిన్న మాట, నహి కశ్చిత్ క్షణం అపి, ఒక్క క్షణం కూడా జాతున్న అకర్మకృతు, కర్మ చెయ్యకుండా అది ఉండదు. కర్మ చెయ్యకుండా అంటే మనస్సు కాదు కదండి కర్మ చేసేది. కర్మ ఎవరు చేస్తారు అంటే అది కర్మ చేయిస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 ఉన్నాయి మన దగ్గర. ఇచ్ఛ ఎప్పుడూ కూడా ఆలోచనే, అది ఇంకేం చెయ్యదు. ఆలోచన చెయ్యగానే అందులోనే జ్ఞానం రూపం వస్తుంది. ఇచ్ఛ చూడండి, ఒకసారి పిల్లి అనుకోమంటారు. పిల్లి అనుకోగానే పిల్లి అనేవి 2 మాటలు, ఇచ్ఛ అది. వెంటనే నీకు పిల్లి రూపం కనిపిస్తుంది. లడ్డూలు చెయ్యాలి అనుకో, వెంటనే శనగపిండి, పంచదార, నెయ్యి కనిపిస్తాయి. అనిపించడం కాదు, కనిపిస్తాయి. కనిపిస్తాయా కనిపించవా? డబ్బాలో శనగపిండి ఉందా లేదా, ఆ డబ్బాలో నెయ్యి ఉందా లేదా కదా. అంటే లడ్డు ఇంకా చెయ్యలే అసలు. లడ్డు అని మనస్సులో అనుకోగానే ఇచ్ఛాశక్తికి వెంటనే జ్ఞానశక్తి ఉంటుంది. మనకి ఎవరి మీదైనా ప్రేమ కలిగినా, ద్వేషం కలిగినా, ఆ మనిషిని గురించి బాగు చేయాలన్నా, చెడు చేయాలన్నా, ఫలానా చేయాలని ఇచ్చ రాగానే జ్ఞానం పనిచేసేసి ఉంటుంది. అక్కడి వరకు నీ కర్మ అంటదు. ఎవడి మీదన్నా నాకు ద్వేషం వచ్చి కదా ఎట్లా కర్మ అంటే చెప్తా చూడండి. ఇప్పుడే ఆ డబ్బులు ఎవరో నాకు కాగితాల్లో పెట్టారు కదా, వెంటనే ఏమన్నా నాకు ముష్టి ఇస్తున్నారా అన్నారు. అంటే ఏమిటి, ఈ డబ్బులు నాకు ముష్టిలాగా ఇచ్చారు అనేది నా జ్ఞానం చెప్పేసింది. ఇచ్చలో డబ్బులు ఇచ్చారు అనేది నాకు తెలిసింది. అది నా తెలివి గుర్తించింది. ఇమ్మీడియట్గా ఏమంటోంది, నాకు ముష్టి వేస్తారా, బిచ్చగాడికి వేసినట్టు 20 రూపాయలు 50 రూపాయలు వేస్తారుట్రా. నాకు కోపం వచ్చింది. దాన్ని క్రియగా మార్చాననుకో, వాళ్ళని పిలిచి చావగొట్టాలి కదా. క్రియ ఎప్పుడు ఫలితాన్ని కోరుతుంది, ఇచ్ఛా జ్ఞానం ఫలితాన్ని కోరదు. అర్థమైందా? అందుకే కర్మ ఎవరనిపించుకుంటారు అంటే, ఇచ్ఛలో జ్ఞానంలో నువ్వు ఏ పనన్నా చెయ్యి. ఇచ్ఛలో జ్ఞానంలో 100 మందిని చంపేసినట్టుగా అనుకో కదా, నీకు ఫలితం రాదు, పాపం రాదు. క్రియ వచ్చేప్పటికి యాక్షన్ చేస్తావు కదా. అందుకని ఇచ్ఛా జ్ఞానం వరకు ఆపేసుకో. ఇచ్ఛాశక్తి శక్తి ఎప్పుడూ అవ్యక్తంలోంచి వ్యక్తం కావాలి. అది ఇచ్ఛగా జ్ఞానంగా వ్యక్తమయ్యే దగ్గర నువ్వు తెలుసుకుని దాన్ని కర్మగా క్రియ చేయకుండా ఆపేసుకో. క్రియ చెయ్యాలంటే ఈ వస్తువులే తీసుకోవాలి. అర్థమైందా?
సాధనలో నేను కర్మ అంటకుండా ఇంకా వేరేది ఉంది. కర్మ చెయ్యకుండా చేస్తే కదా పాపమో పుణ్యమో వచ్చేది. కర్మ చెయ్యకుండా ఉండాలంటే ఇది కూడా కరెక్ట్ కాదమ్మా, తర్వాత ఇది తప్పని చెప్తాము. కానీ ప్రస్తుతానికి ఈ ఆలోచన కూడా తప్పే. నీకు కర్మ అంటదు, పాపం పుణ్యం రావు. వేరే లోకానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఈ క్రియ చేస్తే ఇది అడుగుతాడు అని చెప్తానే, అప్పుడు దొంగతనం చేసావు కదా, ఆ వస్తువుని ఫలాన్ని చోట దాచిపెట్టుకున్నావు కదా, అట్లాంటిది నిప్పు కనుక ఇక్కడ పెడతాను, సేమ్ అదే. దీన్ని కూడా ఇలాగే తీసి అక్కడ దాచిపెట్టుకో అని చెప్తాడు. ఆలోచనలో నేను దొంగతనం చెయ్యాలి అని అనుకుని, వద్దురా దొంగతనం చేస్తే నాకు పాపం వస్తుంది అని మళ్ళీ నీకు నువ్వు జాగ్రత్త పడి ఆ వస్తువు మీద ఆకాంక్షను వదులుకుని నువ్వు ఆ క్రియ చెయ్యలేదనుకో, అక్కడ కూడా నీకు రాదు. నీకు అర్థం అంతకన్నా నేను చెప్పలేనురా, ఇంతకన్నా దిగి చెప్పడితే అర్థమైందనే అనుకుంటున్నా. ఇది కూడా అర్థం కాకపోతే నీ మనస్సులో ఆలోచనలు, ఎవడైనా నా ఆలోచనలను అరికట్టు, మనస్సును నిగ్రహించు అంటే అది ఇంపాసిబుల్. నీ మనస్సును కంట్రోల్ చేయంటే అది కంట్రోల్ కాదు. ఎందుకు కాదు అంటే అది తయారైంది దేంట్లో, మీకు చెప్పాను కదా, పంచకోశ విచారణ చేసినప్పుడు 5 భాగాలుగా విభజించబడినాయి కదా. ఎవరి ఏ పార్ట్ తన సగం తను ఉంచుకుని మిగిలిన సగం వాళ్ళ నలుగురికి 1/8 పంచిచ్చింది. పంచీకరణలో మీరు విన్నారు. ఈ 5 భూతాలు ఎలాంటివంటే, ఒక భూతం చూడండి, మంట, నిప్పు ఎంతసేపు పైకే పోతాను, కిందికి పోవే అంటే పోదు. వెలిగించండి పైకే వస్తుంది. గాలి ఎంతసేపు అడ్డంగానే వీస్తుంది. దాని పని ఏమిటి అంటే, ఎక్కడ లో లెవెల్ ఉంటే హయ్యర్ ప్రెషర్ దగ్గర నుంచి లోయర్ ప్రెషర్కి వెళ్ళి అది సమతలంగా, చూడండి అసలు సముద్రం ఎంత సమతలంగా ఉంటుందో గాలి కూడా అంత సమతలంగా ఉంటుంది. మరి మనకైతే తెలియదు గాలి ఎక్కడుంది అక్కడ లేదంట. మనం ఈ గాలి అంతా మనకు వస్తుంది అనుకుంటాం కదా, ఇక్కడ ఉన్న గాలిని ఆ రెక్కలు తిప్పుతున్నాయి. అది ఎక్కడి నుంచో గాలి తెచ్చి మనకి ఇవ్వటంలా, ఇక్కడ ఉన్న గాలిని గాలి వీచింది అంటాం. అబ్బా ఎంత గాలి వచ్చింది అంటే, ఎంత గాలి రాలే. ఇక్కడ లో లెవెల్లో లో ప్రెషర్ ఉంది, హయ్యర్ ప్రెషర్ దగ్గర నుంచి అది వచ్చి ఆ గుంటని నింపుకుంటుంది. గుంటలు ఎప్పుడైనా చూసామా? నీళ్లు కూడా చూడు, ఎటు పల్లమైతే అటు ప్రవహిస్తూ ఉంటాయి. గాలి, నీళ్లు, నిప్పు అన్నీ ఇలాంటివే కదా. ఇంకా భూమి ఏముంది అంటే, ఏది దాని లోపలికి వస్తే అది దాచిపెట్టేసుకుంటుంది. తన లోపలికి వచ్చిన దాన్ని లాగేసుకోవటం. అందుకే గ్రావిటేషన్ అంటారు చూడండి, ఎర్త్కు గ్రావిటేషన్ ఉంది, ప్రతి దాన్ని అది లాగేసుకుంటోంది. ఆకాశం ఒక్కటి పాపం బుద్ధివంతురాలు, ఎందుకంటే పరమాత్మని పూర్తిగా కప్పేసింది. ఆకాశం ఎట్లా ఉంటాడో పరమాత్మ అట్లే ఉంటాడు. ఆకాశం ఎంత వ్యాప్తమో పరమాత్మ అంతే వ్యాప్తం. ఎందుకని అంటే, తస్మాదాత్మన ఆకాశ సంభూత, ఆ ఆత్మలో నుంచి మొట్టమొదట ఆకాశమే పుట్టిందనవాకండి అన్నారు. పుట్టిందంటే తల్లి వేరుగా ఉండాలి, కొడుకు వేరే ఉండాలి. పుట్టాలంటే నేను కొడుకుని కన్నాను, నా కొడుకు నాలాగే ఉంటాడు అంటే, నాలాగా అంటే పోలిక కాదు నేను అంటాం. నేను ఏ రూపంగా ఉన్నానో అంటే, రూపం కూడా కాదు, దాని క్వాలిటీ అన్నారు. నాకు కళ్ళు, ముక్కులు, కాళ్ళు, చేతులు ఉన్నాయి, వాడికి కూడా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాడికి కూడా సేమ్ ఉండాలి. అంటే నా శరీరంలో ఏ భాగాలు ఉంటాయో వాడి శరీరంలో ఆ భాగాలే ఉంటాయి. అప్పుడు వాడు సెపరేట్ ఎంటిటీనా, నేనేనా? కాదు, వాడు ప్రత్యేకంగా ఉన్నాడు. మరి ఎందుకు వాడికి నాకు అంటే, వాడు వేరే నేను వేరే ఉన్నాం, మేమిద్దరం కలిసి ఉండలే. పుట్టింది అంటే అట్లా ఉండాలి, వేరే ఉండాలి.
వీళ్ళలో నుంచి ఏ పార్టు వాడికి పూర్తిగా వెళ్ళకూడదు, అంటే నాలో తరిగిపోకూడదు వాళ్ళలోకి వచ్చి. మీకు అర్థమవుతుందా? పుట్టిన వాళ్ళు తల్లిలో ఉన్న నాకు కొడుకు పుట్టాడు, నాకు 2 కొడుకులు పుట్టేప్పటికి నాకు 2 భాగాలు ఏదో, నా చేతులు 2 పోయినాయి, కాళ్ళు 2 పోయినాయి, నా బ్రెయిన్ కొంచెం పోయింది అట్లా అంటానికి లేదు, ఏం పోవు. అందుకని అది ఇదిగా అట్లాగే బంగారంలోంచి కాసుల పేరు పుట్టింది అనవాకండి అన్నారు. బంగారం కాసుల పేరుగా మారిందే కూడా మళ్ళీ ఆరంభం పరిణామం ఏం ఒప్పుకోదు శాస్త్రం. అది అట్లా కనిపిస్తుంది, మేనిఫెస్ట్ అయిందంటే కనిపిస్తుంది. అట్లా పరమాత్మ ఆకాశంగా మేనిఫెస్ట్ అయినాడు. ఆకాశంలో నుంచి పుడితే పరమాత్మ వేరే ఉండాలి, ఆకాశం వేరే ఉండాలి. తస్మాదేత శంకర భగవత్పాదులు దీని మీద ఇంత పెద్ద రాశారు. పుట్టింది అని అనవకండి. పరమాత్మలోంచి ఆకాశం పుట్టింది, ఆకాశంలోంచి వాయువు పుట్టింది, వాయువులోంచి అగ్ని పుట్టింది. పుట్టలే కదా. సంభూత అన్న పదానికి అంత రాశారు శంకర భగవత్పాదులు. శంకరుడేమో జగద్గురువు కాదంటాడు ఒక మనిషి, వాడు మనిషి కాదంటాం మేము, అంతే కదా. శంకరుడు భగవంతుడు ఆది జగద్గురువు కాదు అంటే మనిషి కానివాడు ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు కదా. సరే, మనకెందుకు తగాదా. కానీ ఆకాశం ఎలా ఉంటుందో పరమాత్మ అలా ఉంటాడు. ఆకాశం ఎలా ఉంటుంది అంటే ఆకాశం ఒక పెద్ద గొయ్యి, మనకు గొయ్యిలాగా కనిపించదు. ఎందుకు ఆకాశాన్ని గొయ్యి అన్నారంటే, గొయ్యి అంటే ఏమిటి? ఒక ఖాళీ, దాంట్లో ఏమన్నా పడే అది తీసుకుంటుంది. ఒక 10 ఎకరాల ఆకాశం చోటు ఉందనుకోండి, విస్తీర్ణం, దాంట్లో 20 అంతస్తుల మేడగట్టు కట్టించుకుంటుంది. అంటే ఆ గొయ్యిలో నువ్వు పడేస్తున్నావు అన్నమాట. అన్నీ అంతేరా. అది గొయ్యి కాదు అందామంటే చూడండి, ఎందుకంటే బియాండ్ పరమాత్మ వెళ్ళడానికి వీల్లేదు. ఏదున్నా పరమాత్మ లోపలే ఉండాలి. ఫ్లైట్లన్నీ పోతున్నాయి కదా, అక్కడ అది గొయ్యిలాగా ఖాళీ లేకపోతే ఫ్లైట్ ఎట్లా పోతుందిరా? అది గట్టి పదార్థం అయితే ఫ్లైట్ నడవగలదా? ఫ్లైట్ నడుస్తోందంటే పోనీ కనపడుతోందా? అక్కడ ఎదురుగా ఖాళీ లేకపోతే విడిపోతాడా తోడు ఆ పైలట్? అర్థమవుతోందా? అది గొయ్యిలాగా కనపడదు. ఎన్నైనా ఆ గొయ్యి అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి భూమి గొయ్యి అట్లాంటిది, ఇది గొయ్యి కాదు. ఇది అన్నిటిని అబ్జర్వ్ చేసుకుని దాచేసుకుంటుంది. అది ట్రాన్స్పరెన్సీ. ఆకాశంలో విమానం పోతుంటే నీకు కనిపిస్తుంది, భూమిలో ఏది దాచిపెట్టినా కనిపించదు కదా. అందుకని పరమాత్మలో ఉన్న ఈ ప్రపంచం ఆకాశంలో విమానం పోతే కనిపిస్తుంది, పరమాత్మలో ఉన్న ఈ ప్రపంచం నీకు కనిపిస్తోంది. ఇదే ప్రళయంలో భూమిలోకి వెళ్ళిపోయిందనుకో కనిపించదు. మనం బతికుంటే కనిపిస్తున్నాం, చచ్చిపోతే ఎందుకురా మనిషి కనిపించడం లేదు అని అంటే అది కారణం. చచ్చిన వాడు కనిపించాడు కదా, బతికిన వాడు కనిపిస్తున్నాడు కదా. ఎందుకని బతికిన వాడు గొయ్యిలో ఉన్నాడు, చచ్చిన వాడు భూమిలో ఉన్నాడు. ఆకాశంలో విమానాలు పోతే కనిపించవా? ఇప్పుడు మనం ఆకాశంలోనే కదా ఉన్నాం, అందుకే కనిపిస్తున్నాం. భూమిలోకి వెళదాం, బ్రహ్మ విద్య ఎంత బాగుంటుందిరా కదా. ప్రతి చిన్న వాక్యం కూడా ఎంత చిన్నదంటే తస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశం అందులో ఆ పరమాత్మలో నుంచి ఆకాశం మేనిఫెస్ట్ అయింది, ఆకాశంలాగా కనిపిస్తోంది. ఎట్లా కనిపిస్తోంది? మన వాళ్ళు ఈ మధ్యన బట్టలు కట్టుకోవడం మానేసి
బట్టలు ఉండాలని అనుకొని ఓ పల్చటి బట్టలు ఇక్కడి దాకా జాకెట్ దాకా, ఇక్కడేమో లోపల ఏదో జాకెట్ వేసుకో, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అంతా అది బట్టనా బట్ట కాదా? అర్థమైందా? ఆ లోపలి శరీరం పరమాత్మ అనుకుంటే ఆ పైన వేసింది ఆకాశం. ఏమిరా అలా అర్థమైందా? ఆకాశ సంభూత అంటే అది ఏం చెప్పండి రా మరి. మనస్సు ఈ 5 సాత్వికాంశతో తయారైంది. మనస్సు ఈ 5 సాత్వికాంశతో 5 భూతాలే పాంచభౌతికమైన శరీరం. దీని మీద ఈ కవర్ ఒకటి వేసుకొని మనం వ్యవహారాలు చాలా చేస్తున్నాం. అబ్బా దీన్ని మోహిస్తున్నాం. లోపల ఏముంది? మా నాయనమ్మ గారు చెప్పినట్టు పురుగుల తెట్ట, రోగముల పుట్ట, నరముల కట్ట, మాంస విస్ఫురి దురితపు చట్ట, పరోపకారము ఏమెరుగని మట్ట, శాశ్వతముగానిది లొట్ట, ఈ తనువుకెందుకు మోహము పెట్ట చిత్తమా అన్నారు. అర్థమైందా? శరీరాన్ని గురించి చెప్తూ ఈ శరీరం ఎట్లాంటిది అంటే లోపల ఏముంది? మాంసం ఉంది, నరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, అవన్నీ కట్టగట్టారు కదా, నిజమా కాదురా? మరి దానికి పైన మాత్రం ఒక మంచి కవర్ వేశారు. కవర్ వేసి దానికి ఒక్కొక్క పేరు కూడా పెట్టేసుకున్నాం. కాశీ మేము వెళ్ళే రోజుల్లో, అంటే ఇప్పుడు మరి అట్లా ఉందో లేదో, ఆ హరిశ్చంద్ర ఘాట్లో శవాలు కాలుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. చక్కగా నీట్గా మంచి గిఫ్ట్ ర్యాపర్తో ర్యాప్ చేసి డెడ్ బాడీస్ అన్ని వరుసల క్యూలో ఉంటాయి. మనుషులు క్యూలో ఉండడం మనం చూసాం, కానీ నేనైతే చూశాను. ఇప్పుడు మరి కాశీలో అట్లా ఉన్నాయో లేవో, ఈ ఎలక్ట్రిక్ క్రిమేషన్ వచ్చిన తర్వాత మరి ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ అదే కానీ క్యూ కదా. ఇదిగో ఇక్కడ కూడా బాగా పెట్టి, లేదండి మేము బతికే ఉన్నాం కదా, మమ్మల్ని అట్లా క్యూలో పెట్టిన సవాల్లాగా ఎందుకంటున్నారంటే, యమధర్మరావు మన పీరియడ్ వచ్చేటప్పటికి మనకు చాలా టైం పడుతుంది కదా. యమధర్మరాజు అక్కడ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. మన టైం ఎప్పుడో వస్తుంది. ఇప్పుడు కూడా మనం మంచి శరీరం, చర్మం అనేటువంటి ర్యాప్, గిఫ్ట్ ర్యాప్ వేసి బాగా పెట్టుకొని ఉన్నాం మనం. అర్థమైందా? నీ శరీరం మీద నీకు అటువంటి భావన కలగకపోతే దీని మీద ప్రేమ అంత తొందరగా వదలదు. నిజంగా ఒక్కసారి మీ లోపలికి మీరు చూసుకోండి కదా. ఈ శరీరంలో అన్ని భాగాల నుంచి, లోపలి నుంచి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో, ముక్కులో నుంచి, నోట్లో నుంచి, చెవిలో నుంచి, మలమూత్రాలు సరి కదా. ఆలోచించండి, ఇవన్నిటితో ఉన్నది ఇది చాలా గ్రేట్ అని నువ్వు భావిస్తున్నావు. మరి ఎందుకంటే అందరు అట్లా గ్రేట్ అని భావిస్తున్నారు అంటే, దాని లోపల ఒకడెవడో ఉన్నాడు, వాడు గ్రేట్. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశ్య. ఆ ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో వాడు ఉన్నంత వరకు, గృహ యజమాని ఉన్నంత వరకు ఆ ఇల్లు చాలా బాగుంటుంది. ఎప్పుడైతే యజమాని గారు ఆయన పోకూడదు, విత్డ్రా చేసుకుంటాడు కదా, అప్పుడు ఆ కొంప ఏమవుతుంది? అర్థమైందా? దేహాభిమానే గళితే, దేహాభిమానం అలా పోవాలి. శ్లోకం నాకు వచ్చు కదా, దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర. సమాధి నాకు తెలుసండి, నాకు సమాధి అర్థమైంది. పరోక్ష జ్ఞానమే, అపరోక్ష అనుభూతి కాదు నాయన. పరోక్ష జ్ఞానం అంటే దాని గురించి నీకు తెలియడం, అపరోక్ష అనుభూతి అంటే అది నీవే అవడం కదా.
నేను కాలేజీలో చేరాను, మీరేం చదువుతున్నారు, నేను బిఏనో నేను బిఎస్సీనో అన్నారు. నేను బిఏ బిఎస్సీ కాలే, ఫస్ట్ ఇయర్ ఇంకా చదువుతున్నా, సెకండ్ ఇయర్ ఇంకా చదవాలి, ఇంకా ఫైనల్ ఇయర్ చదవాలి. ఇప్పుడు నేను డిగ్రీ అని నేను అనుకోవడానికి లేదు, అనుకుని దాన్ని ఏంటో పెట్టుకుంటాను, బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఎప్పుడు నేను అది అయిపోతానో నా 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 పేరు కింద ఇక్కడ 2 అక్షరాలు రాసుకుంటాను. అంటే ఇప్పుడు అది ఏమైనాను, ఇప్పుడు నువ్వు ఆ కింద రాసుకున్న తర్వాత నన్ను ఎవడు కూడా ఏ ఇయర్ స్టూడెంట్వి అని అడగడు. ఎందుకని, అది నేనైనా అంతవరకు నేను బిఏ స్టూడెంట్ అని చెప్పాలి, కానీ ఐఎమ్ బిఏ అని అనటానికి వీల్లేదు. అర్థమైందా? మా కాలంలో బిఏ చదువుకోవడం చాలా గొప్ప. ఈ కాలంలో అందరూ చదివేస్తున్నారు కదా. అమ్మ, సినీ యాక్టర్స్లో వాసంతి బిఏ అని ఒక ఆమె ఉండేది. ఆమె ఎవరంటే మంచి మనసులు అని ఏదేదో సినిమా ఉండేది కదా. సినిమా వాళ్ళలో ఎవరు బిఏ చదువుకోలే ఆ రోజుల్లో. మంచి మనసులు అని సినిమా చూసారా? అందులో నాగేశ్వరరావు చెల్లెలు వేస్తుందా? వాసంతి బిఏ వేస్తాడు. మోక్ష జ్ఞానం అంటే నీకు దాన్ని గురించి తెలుసు అని. అపరోక్ష అనుభూతి అంటే నువ్వు అది అయిపోయినావు అని. దేవుడు ఉన్నాడని నాకు తెలుసు, వేదం చెప్పిందని నాకు తెలుసు, నాకు తెలిసింది కాదు, అది నేనైనాను. అహం బ్రహ్మాస్మి అంటే అది. నువ్వు అది కాకుండా నాకు అది తెలుసు, నాకు ఆ సబ్జెక్ట్ అంతా నాకు తెలుసు అంటే నీకు తెలిసినట్టు కాదు. ఎందుకంటే నీకు తెలిసింది చాలామందికి తెలుసు, అనుభూతి చాలామందికి తెలియదు. తెలిసిందా? సరే, నీ మాటలు నీ చేష్టలు సహజ కర్మలు. మనం అన్నీ మాట్లాడుతున్నవన్నీ కూడా, పిల్లవాడు మాట్లాడుతున్నవి, వాడు వ్యవహారం చేస్తున్నవన్నీ సహజం. దేనికి సహజం అంటే మానవ శరీరం వచ్చినప్పుడు అవే చేస్తాం, జంతు శరీరం వచ్చినప్పుడు అవే తినడమో తాగడం, ఇవన్నీ. ఇవి కాక సాధన చేయటానికి శాస్త్రోక్తమైన వేదం కర్మలు విధించింది. నువ్వు సాధన చెయ్యాలి అంటున్నావు కదా. సాధన ఎవడు చెయ్యాలి అంటే ఎవడికి మానవ శరీరం వస్తుందో వాడు మాత్రమే సాధన చేయమని చెప్పింది. మిగిలిన వాళ్ళకి సాధన చేసే అధికారం లేదు. ఎందుకు లేదు అంటే వాసనా జ్ఞానం ఉన్నంత వరకు జీవరాశులు ఎవ్వరికీ కూడా తన గురించి సాధన చేసి తాను తెలుసుకోవడానికి అవకాశం లేదు. ఒక్క మానవుడికి మాత్రమే ఆ అవకాశం ఇచ్చాడు పరమాత్మ. ఎందుకు అంటే బహూనాం జన్మనాం అంతే, చాలా జన్మల తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞానం కలిగి నన్ను తెలుసుకోవడానికి వీలైనటువంటి జన్మని నీకు నేను ఇచ్చాను అన్నారు. ఆ జన్మని మిగిలిన వాళ్ళకి ఇవ్వలే. మొన్న అందుకే ఆ క్వశ్చన్ని మీకు అందరికీ గ్రూప్లో పెట్టి పంపించాను. దేవతలు, రాక్షసులు, మానవులు అనేటువంటి 3 తెగల వాళ్ళు పుట్టారు. సత్వ రజస్తమో గుణాలతో 3 గుణాలతో 3 పుట్టారు. అందులో వాళ్ళు దేవతలు ల్యూమినస్ బాడీ, వాళ్ళది ఒకటి ప్రకాశవంతమైన శరీరం, వాళ్ళకి మళ్ళాగా ఫిజికల్ బాడీ లేదు. దాంట్లో అర్ధకామాలే, భోగాలు మాత్రమే అనుభవిస్తారు. అందుకే దేవతలకు జరామరణం లేదంటారు. ఎవరికి జరామరణం ఉంటుంది? ఎవరికి శరీరం ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. శరీరం ఎవడికి ఉంటే వాడికి ముసలితనం వస్తుంది. ఎవడికి మరణం ఉంటుంది అంటే ఎవడు పుట్టాడో వాడు చచ్చిపోతాడు, ఎవడు పుట్టాడో వాడు చస్తాడు అనడానికి పుట్టిన వాడికి పుట్టింది శరీరం, చచ్చేది కూడా శరీరమే. పుట్టుక వచ్చింది కాబట్టి సావు కూడా రావాలి. వాళ్ళకి పుట్టుక లేదు, అందుకని వాళ్ళకి మరణం లేదు. మరి వాళ్ళు ఎలా ఉంటున్నారు అంటే కేవలం అర్ధకామాలే వాళ్ళకి, మిగిలినవన్నీ అవసరం లేదు, భోగాలు అనుభవం. అందుకే ఎప్పుడు ఇంద్రుడి దగ్గర బ్రహ్మ, ఊర్వశి, మేనక నాట్యాలు చేస్తున్న మనకి ఇంద్రసభ చూపిస్తారు కదా, డ్యాన్సులు చేసుకుంటుంటారు, వాళ్ళు చూసి సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళు కూడా, దేవతలు కూడా పరమాత్మను తెలుసుకోవాలి అంటే మానవ శరీరం ధరించాలి. మానవులకు మాత్రం నాది అనేది స్పెషల్గా ఇచ్చాడు పరమాత్మ.
ఇచ్చాడంటే 5 భూతాలతో తయారు చేశాడండి. పంచకోశాలు అంటే నిజంగా పంచభూతాలతో తయారు చెయ్యలే. శనగపిండి, పంచదార, నెయ్యిలాగా పృథ్వీ, ఆపస్తేజో, వాయువు, ఆకాశాలు కలిపి చెయ్యలే మన శరీరం. మరి పంచభౌతికం అంటే పంచభూతాలు హెల్ప్ చేస్తాయి. బంగారాన్ని నగలుగా, కాసులు పేరుగా తయారు చేయాలంటే వాడు నిప్పులో కాలబెట్టాలి, గాల్లో ఆరబెట్టాలి, నీళ్ళల్లో తడపాలి కదా, ఆ సుత్తి పెట్టి కొట్టాలి. అవన్నీ దాంట్లోకి వచ్చినాయ్యా, దాంట్లోకి రాలే. మరి ఏమొచ్చింది? వాడి స్కిల్ వచ్చింది. అర్థమైందా? అట్లా మన శరీరం తయారవడానికి పరమాత్మ స్కిల్ వచ్చింది, శరీరంగా కనపడుతోంది. అందుకే దీన్ని వివర్తము అన్నారు. ఇక 5 భూతాలు లేవు. ఒకప్పుడు మేమే మీకేం చెబుతామంటే ఈ భూతాలే, భూమి నుంచి మనకు ముక్కు వచ్చింది, ఆకాశం నుంచి చెవి వచ్చింది. మరి 1వ క్లాసులో ఏం చెప్పమంటారా? 1వ క్లాసులోనే ఇది చెప్తే మీకు అర్థం కాదు కదా. ఎట్లా చెప్తానో చెప్పండి, వినండి. ఏమ్మా, భూతాలన్నీ ఎట్లా కలిస్తే బంగారం అయితే నా కాసుల పేరు అవడానికి మీకు అర్థమైంది. వాడు కొలిం పెట్టి కాల్చబోతే రాదు. మరి ఆ నగలో ఏమొస్తుందంటే వాడి స్కిల్ఫుల్నెస్ వస్తుంది. ఎవరిది? ఆ నిమిత్త కారణం. వాడికి ఉపాదానం కావాలి, పంచభూతాలు కాదు. పంచభూతాలు హెల్పర్స్, అవి ఉపాదానం కాదు, అందులో లేవు. ఆ భూతాలు అందులో లేవు. ఆ భూతాల ద్వారా వీడింత వాడు అవుతున్నాడు. అర్థమైందా? మీకు బంగారం కాసుల పేరు కంటే సముద్ర జలాన్ని గురించి చెప్తా. అందరికీ తెలిసింది కదా, సముద్రంలో నిండా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళు అనుకున్నాయిట పైన ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూసి, ఆ చంద్రుణ్ణి చూసి, సముద్రానికి చంద్రుడు అంటే చాలా ఇష్టం. ఆ సముద్ర జలం అనుకుందిట, ఎంత అదృష్టం వాళ్ళకి, మేము ఇట్లా నీళ్ళల్లో పడి ఉంటామో, ఆ పైన చూడు ఎంత అందంగా నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి, ఆ చంద్రుడు కూడా ఉన్నాడు, అక్కడికి మేము ఎప్పుడు వెళతామో, ఎలా వెళతామో ఇచ్చే. ఇది పరమాత్మ ఏకహ అనేకో అహమస్మి అనుకున్నాడు చూడు. ఈ ఏకమైనటువంటి ఈ సముద్ర జలం ఏ పార్ట్ అనుకుందో నాకు తెలియదు. సముద్ర జలం చాలా ఉంది. ఏ జలం ఈ మాట అనుకుందో అంటే సముద్రంలో ఆ సంకల్పం కలిగింది. అందులో ఉన్న కొంత జలం సూర్యుడి సహాయం తీసుకుంది, పంచభూతాల సహాయం తీసుకుంటుంది చూడు. సూర్యరశ్మి చేత తప్తమైంది. అందులో ఉన్న నీళ్ళే, ఇంకో నీళ్ళు కాదు. సముద్రం నీళ్ళు అన్నీ తప్తమైనయ్యా కాలే, కొంత భాగం మాత్రమే సూర్యరశ్మికి ఆవిరైంది. ఆవిరైంది. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ గ్యాస్ అవ్వాలి, స్పేస్ మాస్ అవ్వాలంటే వినండి. ఫస్ట్ ఏమవ్వాలి? అది గ్యాస్గా మారాలి. ఆ తర్వాత లిక్విడ్ కావాలి. ఆ తర్వాత గ్యాస్ లిక్విడ్ అవ్వాలి. ఆ తర్వాత ద్రవం లిక్విడ్ అయిపోయింది కదా, గ్యాస్ అవ్వాలి, ఆవిరవ్వాలి. తర్వాత గ్యాస్ అవ్వాలి. ఆ తర్వాత లిక్విడ్ అవ్వాలి. ఆ తర్వాత సాలిడ్ అవ్వాలి. ఏ పదార్థమైనా కూడా వాయు రూపం, ద్రవ రూపం, సాలిడ్ అంటే ఏమో ఘన రూపం. ఒరే నేను మర్చిపోతున్నారా, మాటలు మర్చిపోతున్నారా? కావాలి. ముందు ఏం మారింది? సముద్ర జలం కాస్త వాయు ఆవిరైంది. ఆవిరి అంటే సూర్యరశ్మి హెల్ప్ చేసింది, భూతాల్లో ఒక భూతం. ఆ తర్వాత అది పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్ళాలంటే వాయువు సహాయం చేయాలి. అది మెల్లగా పైకి వెళ్ళింది. అగ్నే పైకి వెళ్తుంది. ఆ సూర్యకాంతి వల్ల వచ్చినటువంటి అదే పైకి వెళ్తుంది. అది ఎందుకు పైకి వెళ్ళిందంటే అది లైట్ వెయిట్ అయిపోయింది. నీళ్ళగా ఉన్నప్పుడు దానికి బరువు ఉంది. గ్యాస్గా అయ్యేటప్పటికీ అది లైట్ వెయిట్ అయింది. లైట్ వెయిట్ అయింది ఎప్పుడు కూడా పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేసింది? మేఘంగా మారిపోయింది. మేఘంగా మారి వాయువు సహాయం తీసుకుని
ప్రయాణాలు చేసింది ఎక్కడి దాకా? కొండల దాకా. కొండల దాకా ప్రయాణం చేసినా కూడా అది అనుకున్నది రీచ్ అవ్వలేకపోయింది. అది ఏమనుకుంది? నక్షత్రాలు, చంద్రమండలం అవన్నీ చూద్దాం అనుకుంది. పాపం అక్కడికి వెళదాం అనుకుంది. ఎంత వెళ్ళిందో అది ఇంకా దూరం అయిపోయింది. కాబట్టి దానికి వీలు కాలేదు. అక్కడ ఇంకా ఆ కొండ అడ్డం అయ్యేటప్పటికీ అది వర్షించాల్సి వచ్చింది. వర్షించింది, మళ్ళీ దాని లిక్విడ్ రూపమే వచ్చేదానికి వచ్చింది. అది మొత్తం పరిగెత్తుకుంటూ ఎక్కడెక్కడ, అయ్యో నేను అంత దూరం పోయి కూడా నేను ఫుల్ఫిల్ కాలేకపోయినానే, నా కోరిక నెరవేరకపోయిందే, అందుకని నేను మళ్ళీ నా చోటుకి నేను వెళ్ళిపోదాం, అబ్బా అక్కడే బాగుంది, ఇక్కడ నాకేం బాగలేదు, ఎందుకంటే అక్కడ నన్ను ఎవ్వరు ఎగరగొట్టే వాళ్ళు లేరు. ఇక్కడ ఆ గాలి వచ్చిందంటే మేఘాలన్నీ చెదిరిపోతున్నాయి. మేమంతా ఒక గుంపుగా వెళుతుంటే గుంపుగా వెళ్ళనీయకుండా ఇవేం చేస్తున్నాయి? చెదరగొట్టేస్తున్నాయి. అయ్యో నా ఫ్రెండ్స్ అందరు ఎక్కడికి పోయినారో. మేఘం, పెద్ద మేఘం ఉంటుంది అని చాలా బాధపడిపోయి, మాకు ఇండిపెండెన్స్ లేకుండా పోయింది. జీవుడు వాడే, వాడికి స్వతంత్రం లేదు. మళ్ళీ నా సముద్రంలోకి నేను చేరిపోతే నేను బాగుంటానురా అని అనుకుని మళ్ళీ అది కింద పడి, ఎవరైనా నేను నీకు మొక్కుతాను, టెంకాయ కొడతాను, తీర్థయాత్ర పుణ్యస్నానాలు చేస్తామంటే, అమ్మ మీరేమన్నా చేసుకోండి, నేను మాత్రం పోతానని మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ నది పుట్టిందో అంటే ఆ కొండ మీద నుంచి కిందికి వచ్చి నదీ రూపం వచ్చిందో, నదీ రూపం అంటే సముద్ర జలమే, జలరూపం మళ్ళీ తన ఒరిజినల్ రూపం వచ్చిందో, దానికి ఒక పేరు పెట్టారు. ఇది కృష్ణ, ఇది గోదావరి, ఇది తుంగభద్ర, ఇది నర్మదా, ఇది తపతి, ఇది గంగా, ఇది సింధు, ఇది ఇంకోటి. వీడు రవి, వాడు భరతు, వాడు రమణ, వాడు హరితు, ఇట్లాంటి పేర్లన్నీ పెట్టారు ఒక్కొక్క నదికి. ఎందుకంటే పుట్టినాయి కదా, 5 భూతాలు హెల్ప్ చేసినాయి కదా దానికి. మళ్ళీ మళ్ళీ ఇప్పుడు భూమి మీదకి వచ్చినాయి. భూమి మీదకి వస్తే పల్లం ఉన్న చోటుకే వెళ్ళాలి నది. అట్లా ప్రవహించుకుంటూ తిరిగి నదీనాం సాగరోగతి, సముద్రంలోకి వెళ్ళిపోయి. సముద్రంలోకి వెళ్ళాక నది పోయిందా? మరి ఏం పోయింది? నది అనే పేరు పోయింది. సముద్రంలోకి వెళ్ళాక సముద్రం అయిపోయింది. జీవుడు అట్లా బ్రహ్మం అవుతాడు. జీవుడుగా ఉన్నంత అహం దేహాస్మి అనుకున్నంతసేపు పంచభూతాలతో పరమాత్మవైన నిన్ను శరీరంగా అవి చేసినాయి. అర్థమైందా? నదికి నామరూపాలు వచ్చాయి. అట్లా నీకు కూడా గాయత్రి, ఏమిటో కుమారి, పార్వతి, ఏవో రకరకాల పేర్లు పెట్టాం. పంచభూతాలు హెల్ప్ చేసినాయి మీకు ఆ పేరు రావడానికి. తర్వాత సముద్రంలో కలిసిపోతే నది పోలే, నామరూపాలు, నువ్వు బ్రహ్మముగా మిగులుతావు. నువ్వు ముందు బ్రహ్మమువే, ఇప్పుడు కూడా బ్రహ్మమువే. ఎందుకంటే అప్పుడు సముద్ర జలమే, పైకి పోయినప్పుడు నువ్వు జలంగా లేవు, కానీ అంటే రూపం మారిందే కానీ జలానివే. కానీ నదిగా పుట్టినప్పుడు నువ్వు జలానివే. తర్వాత సముద్రంలో మళ్ళీ చేరిన తర్వాత కూడా నువ్వు జలంగా ఇదే ఉన్నావు. నీ పేరు పోయింది, ఆ పేరు మధ్యలో పెట్టుకుంది. ఆ మధ్యలో పేరు సముద్ర జలం అయితే ఏం పని చేయక్కర్లే. నదీ జలం అయితే ఏం చేయాలి? పొలాలను పండించాలి, ఆనకట్టలు కట్టించుకోవాలి, దానికి అడ్డం కట్టలు, నిలువు కట్టలు, ఏమేం కడతారో మొత్తానికి దానికే అబ్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి. మనకు మాత్రం ఏం కొంచెం ఉన్నాయా కష్టాలు? ఏం లేవా? ఎప్పుడు పోతాయి కష్టాలన్నీ? చచ్చిపోతే పోతాయి అంటున్నారు. అసలు చావడానికి వీల్లేదురా. చావడానికి వీల్లేదు కాబట్టే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే బంధనాత్. దోస పండు ఎలాగైతే తీగ నుంచి బయటికి వచ్చేస్తుందో అట్లా నువ్వు ఈ తీగలో నుంచి బయటికి రా. ఏం బయటికి రమ్మంటారండి? మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందడానికి రా.
అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలి మనం అందరం? చచ్చిపోవాలి? చావసరం లేదు. మనం చచ్చిపోతున్నాం కదండి. ఏ పంచకోశాలైతే నువ్వు ఇట్లా అవ్వడానికి ప్రయత్నం చేశాయో ఆ పంచకోశాలు, ఆ నిజం కాదు, వాటిని ఆభాస అంటున్నా. ఇప్పుడు సూర్యుడు నీళ్ళల్లో తేలాడా? వాయువు తేలిందా? మేఘం ఉందా? ఆకాశం ఉందా? నీళ్లుగానే ఉన్నాయి కదా. ఏమిరా ఇప్పుడు అది పంచకోశాత్మకమైంది. దాని నుంచి నాకు ముక్కు వచ్చింది, దీని నుంచి చెవి వచ్చింది. ముక్కు చెవి అట్లా రాలేదు. మరి ముక్కు చెవి మనకందరికీ వచ్చినాయి కదండి. మీరు రాలేదు అంటారు. ఇవన్నీ ఆ భూతాల నుంచి వచ్చాయి. ఆ భూతాల నుంచి రాలేదురా. ఒకే గింజలో విత్తనం భూమిలో పెట్టాము. ఆ విత్తనంలోనే ఏముంది? కాండం అయ్యేటువంటిది ఉంది, వేరయ్యేటువంటిది ఉంది. ఆ విత్తనంలో ఉన్నాయి. అవి ఆ రకంగా బయటికి వచ్చినాయి. మన విత్తనంలో ముక్కయ్యేది. అందుకే చూడండి, అందరి విత్తనాలు ఒకటే కాబట్టి పోలిక అయితే వేరే. చూడండి, పోలిక కాదు. మనందరికీ కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరుంది. మానవ శరీరాలన్నీ ఒకలాగా. మనం అందరం ఒకటంటామా? మేము ఇద్దరం అండి, మీరు వయస్సులు అండి, మేము బ్రాహ్మణులు అండి, వాళ్ళు ఇంకొకరు. ఒక చెట్టుకు పుట్టిన కాయలన్నీ ఒకటిగా ఉంటాయా, రెండు ఉంటాయా? మరి ఎందుకండి ఇట్లా రాసుకున్నారు? ఇట్లా రాసుకుంటారు నాయన. ఎందుకంటే నువ్వు చేసే పని నుంచి నీకు ఆ పేరు పెట్టారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. పరమాత్మ నేనే సృష్టించానన్నాడు. గుణ కర్మ విభాగశ. ఎందుకురా మీ కులాలన్నీ పెట్టాం? చదువు రాదురా. ఒట్టిగా ఎవడో పిచ్చి భావాలన్నీ పెడతాడు. అవన్నిటితో మీకు మీటింగులు పెట్టి మాట్లాడతాడు. మీరు అవన్నీ నమ్మి వస్తారు. ఏంటారా? ఇవి శాస్త్రోక్త కర్మలు. వేదం ఏం చెప్పిందంటే మానవుడికి ఒక్కడికి మాత్రమే శరీరం ఉంది. శరీరంతో పాటు ఇన్ని ఉంది కాదు, ఉన్నట్టు కనిపిస్తుంది. శరీరంలో ఇన్ని భాగాలు ఉన్నట్టు కనిపిస్తుంది. వాడికొక్కడు కనుక వాడు తెలుసుకుంటే వాడికి మళ్ళీ నాలో చేరేటువంటి, నాలో కాదు వాడు నాలోనే ఉన్నాడు. వాడు ఇట్లా కాకుండా ఇతర దేవతలందరినీ, వాడు ఆ దేవతల్ని నేను సృష్టించిన వాళ్ళని ప్రార్థిస్తుంటే వాళ్ళ లోకాలకు పోయి మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చి పునరపి జననం వస్తున్నాడు. మా ముప్పే చదువుకుంటే నన్ను మాత్రమే చూడండి. నదులు ఎక్కడన్నా పుట్టని, అవి ఎక్కడ సముద్రం ఉంటే అక్కడ పోయి దాంట్లో చేరమనుకుంటాయి. వాటిని ఎవ్వరూ డైరెక్ట్ చేయరు. నువ్వు సముద్రంలోకి వెళ్ళు అని. ఇదిగో ఈ పక్క నుంచి వెళితే అక్కడ సముద్రం ఉంటుంది. నదులకు ఎవ్వరూ డైరెక్ట్ చేయడు కదా. మరి మన్నెందుకు డైరెక్ట్ చేయాలరా? నది సముద్రంలో నుంచి పుట్టానని నదికి తెలుసు. అందుకని అది సముద్రానికే వెళదాం అనుకుంటుంది. దానికి ఎవ్వరు చెప్పలే. మరి జడం అంటారు. మళ్ళీ నీవు చేతనమై నీవేం చేస్తున్నావు? సిగ్గుపడాలి కదా. నాకు చదువు రాదు, నాకు వేదం చెప్పలేదు. నదికి ఎవరు ఏ వేదం చెప్పింది? నది ఎక్కర్లేదు. ఈ నీళ్ళు ఇక్కడ కింద పోయి వెంటనే వెళ్ళిపోతాయి. అమ్మో ఎక్కడెక్కడ దొరుకుతుంది నా చోటు నాకని. కాలం ఎక్కడ ఉంటుంది? ఎక్కువ నీళ్ళు పోయి కాలువని నది ఆ నీళ్లు వెతుక్కుని పోతాయి కదా. కాలువకి అడ్డం కడితే ఏం చెప్పాలి? మీరు పళ్ళ మెరుగు. ఏమా మానవుడికి ఒక్కడికి శాస్త్రం వేదోక్త కర్మలు విధించింది. మనిషికి ఒక్కడికి. ఎందుకంటే మనిషి త్రిగుణాత్మకమైన వాడు. 3 గుణాలు వీడున్నాయి. వాడు కేవలం, అందుకే దేవగణం, మనుష్యగణం, రాక్షసగణం అని వీళ్ళెవరో జాతకాలు చెప్పేవాళ్ళు చెప్తారు చూడండి కదా. దేవగణం వాడు రాక్షస గణం వాడిని చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే వాడి బుద్ధులన్నీ సాత్వికంగా ఉంటాయి, వీడి బుద్ధులన్నీ తామసికంగా ఉంటాయి. తమస్సులో ఉండేవాడు ఏం చేస్తూ ఉంటాడు? తమస్సులో ఉంటాడు శోకమోహాలే కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం 6 గుణాలు, 6 ఊర్ములు వాడికి.
అటువంటి వాడికి పరమాత్మను తెలుసుకోక్కర్లేదు. అందుకే వాడు ఏం చేస్తాడో చెప్పనా, రాక్షసులందరూ తపస్సు చేశారు. దేన్ని గురించి తపస్సు చేశారు? నేను చావకూడదు అని. మనం చావే లేదు అని చెప్తున్నాం కదా, వాడు చావకూడదు అంటున్నాడు. సహజమైనటువంటి దేహం ఎప్పుడు వస్తుందో అది ఖచ్చితంగా జాతస్య హి ధ్రువో మృత్యు. వాడు చావకుండా ఎట్లా బతుకుతాడు? బతకడానికి వీలు లేదు. కానీ వాళ్ళు బ్రహ్మని గురించి తపస్సు చేస్తారు. వాళ్ళు పరమాత్మ వాడికి అక్కర్లే, పరబ్రహ్మ తెలియదు. బ్రహ్మని గురించి తపస్సు చేస్తారు. ఎందుకంటే పుట్టించిన వాడు నువ్వు కదా, నువ్వు మాకు చెప్పమంటారు. ఆ బ్రహ్మగారు, ఒరే నాయన, పుట్టించినప్పుడే నేను మీకు చావు కూడా రాసి పెట్టాను. ఒకవేళ నువ్వు అడుగుతున్నావు కాబట్టి దీంతో చావకుండా నీకు ఏదన్నా వరం ఇస్తానంటాడు కదా. ఈ ఆయుధాలతో చావకూడదు, మనుషులతో చావకూడదు, కుక్కలతో చావకూడదు, వానరాలతో చావకూడదు కదా, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, గడప ముందర చావకూడదు, గడప వెనక చావకూడదు, ఇట్లాంటివన్నీ ఇస్తానంటాడు. వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ తమ్ముడిని చంపాడు. మనకు నరసింహ సినిమా, అదేదో మా సినిమా చూపించాడు. సినిమా చూసారా? అవతారా? ఏదో దాంట్లో వాడు నీకు కథ తెలుసు కదా, మా తమ్ముడిని వాడు చంపాడు, ఆ విష్ణు అనేవాడు. వాడిని వెతికి నేను పట్టుకొని చంపుతానంటాడు. వాడికి ఎక్కడా కనపడలే విష్ణువు. ఎందుకని కనపడలేదు? విష్ణు అనేవాడు నిజంగా లేడురా. ఆ ఆకారం గలవాడు నిజంగా లేడు. లేనివాడు నీకు ఎక్కడ కనపడతాడు? వాడి ఒరిజినల్ రూపాన్ని చూసుకో, వాడు కనపడతాడు. బ్రహ్మగారు, విష్ణువు గారు, శివుడు గారు, వీళ్ళ ముగ్గురు కూడా నేను చెప్పా కదా, ముగ్గురు మూడు సత్వరజస్తమో గుణాలతో పరమాత్మ. వాళ్ళ ముగ్గురు 3 డిపార్ట్మెంట్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనుకుంటారా వాళ్ళని. వాళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. బ్రహ్మ ప్రళయంలో తన మొత్తం మంది గుంపును తీసుకుని వాడు వెళ్ళిపోవాలి. ఇంకొక బ్రహ్మగారు వస్తారు, అవునా కదా? ఇప్పుడు చూడండి, వైవస్వత మన్వంతరే అంటున్నావు. ఇంతకుముందు కొన్ని మన్వంతరాలు వెళ్ళిపోయినాయి కదా, వాళ్ళు వెళ్ళిపోయినారు కదా. వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసిపోయినారు కదా. తర్వాత మళ్ళీ ఇంకో బ్రహ్మగారు వచ్చారు. రికార్డ్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి. ఈ కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయినారు, ఇంకో కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వస్తారు, రికార్డ్స్ ఉంటాయి కదా. మళ్ళీ వ్యవహారం మామూలుగా జరుగుతూ ఉంటుంది. మరి వీడు వెతుకుతున్నది ఎవరి కోసం? ఆ వెళ్ళిపోయే వాడి కోసం. వాడు ఉండడు. ఎట్లా దొరుకుతాడు వాడు? విష్ణువు కోసం వెతికాడు. ప్రహ్లాదుడు ఏం వెతికాడు? విష్ణువు అనేవాడి ఒరిజినల్ రూపం వాడు చూశాడు. అందుకని వాడు ఏం చెప్పాడు? వాడు అంతటా ఉంటాడు అంటాడు. ఎక్కడున్నాడు అంటే ఎక్కడ లేడు అని అడుగుతాడు వాడు. ఎక్కడ ఉండాలి అంటే వాడు అనుకున్న విష్ణువు ఉండాలి. వాడు అనుకున్న విష్ణువు లేడు అసలు. దేని వాడిని నువ్వు వెతికితే ఎట్లా? నీ ఇమాజినరీ బొమ్మ అది. విష్ణువు అనేవాడు శంఖచక్ర గదాలు పెట్టుకొని ఉంటాడు అనేటువంటి వాడు, అంటే భగవంతుడు అన్ని ఆయుధాలు వాడి చేతిలో ఉన్నాయి, వాడు చేస్తాడు అనేవాడు. అది రూపం, నామ రూప మీకు తెలుసు కదా. ఇచ్చా జ్ఞానాలో రూపం వస్తుంది. వాడు ఏ సంకల్పం చేస్తే. ప్రహ్లాదుడు ఏమన్నాడు? విష్ణుడు ఇంతీయగాని వేరొండు లేడని ఒత్తిలి నవ్వుచుండు ఒక్క చోట నవ్వుకుంటున్నాట. ఇంత కదా విష్ణువు, వీడా విష్ణువు అని. దేవుడు విష్ణువు, సచ్చిద్రూపమైన పరమాత్మే విష్ణువు. అర్థమైందా? వాడికి బహునామములతోడ వాడికి ఎన్ని పేర్లైనా పెట్టుకో, ఎన్ని రూపాలైనా వాడు పొందగలడు. నా దగ్గర బంగారం ఉందిరా, నేను కాసులు చేయించుకుంటా, గాజులు చేయించుకుంటా, గొలుసులు చేయించుకుంటా, నా ఇష్టం. బంగారం నే కానంటుందా? కాసుల పేరే బంగారం అంటే తిప్పలు వస్తాయి. అర్థమైందా? అందుకని వేదం రాక్షసులకు ఇవ్వలేదు బ్రహ్మజ్ఞానం పొందేటువంటి అధికారం. రాక్షసుడికి దేహం చాలించే అధికారం, అంటే చావు, జనన మరణాలు ఉన్నాయి. దేవతలకు జరామరణాలు లేవు. మానవుడికి జనన మరణాలు ఉన్నాయి. జనన మరణాలు కాకుండా పరమాత్మను తెలుసుకునే అధికారం మానవుడికి ఒక్కడికే ఉంది. అదే విద్యారణ్యులు చెప్పింది.
మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష. మీకు చెప్తానే 33.5% మనకు పరమాత్మ ఆల్రెడీ ఇచ్చేశాడు. దేవతల కంటే రాక్షసుల కంటే మనకి లాభం. దాన్ని బట్టి పరమాత్మకి మనం అంటే చాలా ప్రేమ ఇచ్చాడు కదా. అంత ప్రేమగా ఆయన మనం చూస్తే మనం ఆయన్ని గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే తప్పు కదురా. మేమేం తప్పుడు ప్రచారాలు చేశాము? వెంకటేశ్వర స్వామి దేవుడు, విష్ణువే దేవుడు చేశాం లేదు. ఆయన ఒరిజినల్ రూపం చేయండి. ఆయన 6 రూపాలు ఆయనవే, 6 శక్తులు ఆయనవే. 6టిని ఒకసారిగా చూడలేక మనం ఒక్కొక్క శక్తిని షాడ్గుణ్య పరిపూరిత, షాడ్గుణ్యాలు ఆమెలో ఉన్నాయి. ఆమె అంటున్నారండి, మళ్ళీ ఆయన అంటున్నారండి. ఆమె ఆయన ఇద్దరు లేరండి, ఒకళ్ళే అండి. అందులో ఆమెమో నాదిగా ఉంది, ఆయనేమో నేనుగా ఉన్నాడు. మరి ఆమె నాదండి, ఎందుకంటే ఆయనే నాదనొచ్చు కదండి. మీరు ఎందుకంటే అట్లా పార్షాలిటీ చూపిస్తారు అంటే, ఆమె నాది అనటానికి కాలు విరిగింది, చెయ్యి విరిగింది, ప్రాణం పోయింది, కన్ను గుడ్డిదైంది, అయింది 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 అనేది ఏమిటి? ఆమెను గురించే. ఆయన్ని గురించి జీవుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రాణం ఏమవుతుంది? ప్రాణం అమ్మ అవుతుంది, జీవుడు నాన్న అవుతాడు. వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. అర్థమైందా? అది కనుక్కోకుండా మనం కొట్టుకు చూస్తున్నాం కదా. ఎందుకురా కొట్టుకు చూస్తున్నాం అంటే ఏముంది మనకి? నాలెడ్జ్ లేదు. అందుకే ఏమన్నాడు? నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నాడు. పవర్ ఏంట్రా అంటే నాలెడ్జ్ సంపాదించుకో, ఎక్వైర్ చేసుకో. అది ఎక్వైర్ చేసుకుంటే వచ్చేది నాలెడ్జిని. ఇదంతా ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. దీన్ని కాస్త మింగి అంటే ప్రవిలాపనం చేసుకో, అది మొత్తం నువ్వైపోతావు. అబ్బే నేను కొంచెం ఇంత నాలెడ్జ్, 10th క్లాస్ నాలెడ్జ్, ఇంటర్మీడియట్ నాలెడ్జ్, డిగ్రీ నాలెడ్జ్, ఎంఏ నాలెడ్జ్, పిహెచ్డి నాలెడ్జ్ ఎంతండి? ఒక వింగ్ అండి. మరి ఈ వింగ్ ఎవరికి ఇద్దాన్ని ఆయన? ఏ పార్ట్లో పిహెచ్డి చేసావురా? ఇంత పార్ట్లో. మరి ఇంకా ఎన్ని పార్ట్లు ఉన్నాయిరా 360 degreesలో? ఒక్క డిగ్రీలో కూడా నీ బొంద ఆడవలేదు. విర్రవీగుతున్నావు మళ్ళీ. అది వచ్చించండిరా. అందుకని పరమాత్మ ఏం చెప్పాడంటే, ఒరే నీకు ఇదంతా కష్టం, అందుకని నువ్వు నేనై కూర్చోరా, నేనై కూర్చో, నా మొత్తం నీకు ఇచ్చేస్తా అన్నాడు కదా. ఎందుకు పరమాత్మను తెలుసుకోవాలి అంటే, వ్యాపారం ఎన్నాళ్ళు చేస్తున్నా నువ్వు లాభాలు సంపాదిస్తున్నంత వరకు మళ్ళీ మీ నాన్న నేను పంపిస్తూనే ఉంటాడు వ్యాపారానికి. ఇంకో కంపెనీకి పోయి ఇంకా లక్షలు తీసుకురారా అంటాడు కదా. మా ఉపేక్షితగా ఉంటే భగవద్గీత చెప్పింది, అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ. బుద్ధి లేని వాళ్ళురా మీరు. నన్ను మనిషి అనుకుంటున్నారు, అవ్యక్తమైన నన్ను వ్యక్తి అనుకుంటున్నారా మీరు అంది. భగవద్గీత తిట్టిపోసింది. నా తిట్టేట్లా మీకు లెక్క లేకపోతే ఆయన తిట్టు కూడా లెక్క ఏమిటో తుడుచుకుని వెళ్ళిపోతున్నా. తిట్టింది భగవద్గీత. మాకు అర్థం కాదు కదా తిడితే. తిట్టుకుంటే తిట్టుకోండి, ఆయన తిట్టుకుంటే ఆయనలోనే నొప్పి పుడుతుంది. పరమాత్మ చాలా చోట తిట్టాడు రామని. మరి అంత తిడితే కూడా మనకు బుద్ధి రాలేదు కదా. పైగా అది అర్థం చేసుకుందాంరా అని అనుకోకుండా, అరే 700 శ్లోకాల్లో చెప్పాడు వ్యాస మహర్షి ఎంత గొప్పవాడు, వీళ్ళు వేదం చదువుకోలేరు ఈ పిచ్చోళ్ళు,
వీళ్ళకి సంస్కృతం రాదు, ఎందుకంటే వీళ్ళు ఎవడు పరిపాలిస్తే వాడికి ఓట్లు వేసుకొని గెలిపించుకుంటూ తెచ్చుకుంటున్నారు, వాడి చేత వీళ్ళ హక్కుని వాడి చేతిలో పెట్టి వాడు పెట్టే ముద్ద దీన్ని బతుకుతున్నారు కదా అని మన మీద దయదలిచి పురాణం, ఇతిహాసం, పంచమ వేదం అంటే భారతం, అందుకే పంచమ వేదం అయింది. 4 వేదాలు చదువుకోలేని అసమర్థులం మనం, అల్పాయుష్కులం. అదే చెప్తాడు, అల్పాయుష్కులు అంటే 100 ఇయర్సే బతుకుతాం. 1000 ఇయర్స్ బతికారు వాళ్ళందరూ. దశరథుడు 60,000 సంవత్సరంలో రాముడు పుట్టాట. దశరథుడికి ఎన్నేళ్ళు బతికాడు ఆయన? రామాయణం చదువుకొని తెలుస్తుంది. ఏమ్మా, అల్పాయుష్కులు ఈ మనుషులు, వీళ్ళకి తెలియదు అని, అంత వేదం చదువుకోలేమని, మనకు ఆ సంస్కృతం రాదని, మన కల్చర్ అంతా ఎప్పుడో ఎవడో ఎత్తుకుపోతాడు అని, వాడికి మనం దాసోహమై బ్రిటిష్ వాడి చేతిలో మా ఇంగ్లీష్ విద్య తప్ప విద్య లేదు అనుకుంటామని. పాపం పరమాత్మకి తెలియదు. వ్యాసుడు అందుకే కష్టపడి 700 శ్లోకాలలో మనిషి ఎట్లా బతకాలో, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా జరగాలి, ఎట్లా కావాలో అదంతా రాసి పెట్టాడు. 700 శ్లోకాలు. ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు అడుగుతాడు, 700 శ్లోకాలు నీకు గనక అర్థమైతే, అబ్బా భగవద్గీత పారాయణ చేస్తే బాగా పుణ్యం వస్తుంది. ఏం పుణ్యం రాదు. పారాయణలు చేసి చేయించి, లలిత సహస్రనామం కూడా అంతే, పారాయణలు. మేము లలిత గ్రూప్లో ఉన్నామండి. ఏం గ్రూపో? పరమాత్మ గ్రూప్లో ఉండు చేతనైతే. బుద్ధి లేదురా ఒక్కొక్కళ్ళకి. అసలు ఎంత కోపం వస్తుందంటే నాకు, ఒక్కొక్కళ్ళని పట్టి చావకూడదా. మీ పనులు మీరు చేసుకుంటూ ఇది వినండిరా నాయన అంటే, ఊరికే చెప్తారా నాయన కూర్చొని వినండిరా అంటే, అమ్మగారికి ఏం లాభం లేకుండా ఎందుకు చెప్తారు? ఏదో పాపం ఏం ఉంటుంది, అదేదో మనకు తెలియాలి. ఏం చెప్పమంటారు అది. చూడు, ఆ వేదం చెప్పిన దాన్ని విధి నిషేధం అన్నారు. విధి అంటే చెప్పాను కదా మీకు, మనకి అది చేస్తే పుణ్యం రాదు, చేయకపోతే పాపం వస్తుంది. నిషేధం అనేవి ఎటువంటి పరిస్థితిలో చేయకూడదు. నిషిద్ధ కర్మలు అంటారు. నేను నా పండుగలు ఆధ్యాత్మిక దృష్టి అనేటువంటి నా ఎంఫిల్ టాపిక్లో దీన్ని నేను రాశాను, చూసుకోండి కావాలంటే. ఆ పుస్తకాలు కొని జాగ్రత్తగా బీరువాళ్ళు దాచుకున్నారో లేక ఏదో మీ తర్వాత మీరు 2-3 తరాల తర్వాత ఇదేదో మా అమ్మమ్మ మా నాయనమ్మ పుస్తకం అని ఆ పేపర్లు బుక్కులు ఏమి పేపర్లు బుక్కులు వాడికి వేసేస్తారు. ఎందుకు చెప్తారంటే, ఒక ఆమె నాకు అట్లాంటి పాత పుస్తకాలు తెచ్చిచ్చింది నాకు. అయ్యో వాళ్ళ మా నాయనమ్మ ఎవరో చదువుకుండేదిట, ఆ పుస్తకాలు ఉన్నాయమ్మా, మీకు పనికొస్తాయేమో, మా పిల్లలు మా ఇంట్లో ఉన్నాయి చూపిస్తా. నేను వాటిని చదువుకున్నా, నాకు ఒక్కొక్కటి నాకు ఇది తెలియలేదు అనుకున్నప్పుడల్లా నా గురువుగారు అట్లా బుక్కులు పంపించేవాళ్ళు. ఆ బుక్కులే నేను చదువుకున్నాను, వాటిల్లో నాకు కావాల్సినవన్నీ దొరికినాయి. మీరు కూడా అట్లా పుస్తకాలు కొని పెట్టుకుంటే మీకు కూడా అదే జరిగేది. అర్థమైందా? కొని పెట్టుకోవాకండి, మస్తకంలో చేర్చుకోండి. పుస్తకంలో ఉంటాయి చాలా. విధి నిషేధం అనేది, నిషేధ కర్మలు పొరపాటుగా కూడా చేయకూడదు. నిషేధాలు మాని కామ్యకర్మలను కూడా కొన్ని చెప్పింది అర్ధకామాల కోసం. ఉపవాసాదులు చేస్తే పుణ్యం వస్తుందని ఏకాదశి ఉపవాసం మధ్యలందరికీ అది. ఏకాదశి నాడు నిర్జల ఉపవాసం చేస్తారు వాళ్ళు, నీళ్ళు కూడా తాగరు. అలాంటి పుణ్యం వస్తుందనేటువంటి ఆలోచన మానే. నిత్య నైమిత్తికాలు ఖచ్చితంగా చెయ్యాలి. రోజు చేయవలసినవి కొన్ని ఇచ్చింది.
అవే చదువుకోండి. ఏమిటంటే దేవతా అర్చనాదులు, దానివల్ల నీకు పుణ్యం రాదు. సంధ్యావందనాదులు, చిత్తశుద్ధి ఏకాగ్రతల కోసం యావజ్జీవం చేయమన్నారు. ఏమని చెప్పిందంటే వేదం, యావజ్జీవం అగ్నిహోత్రం జుషోమి, జీవితాంతం అగ్నిహోత్రం చేయండి అని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చిన తర్వాత జీవితాంతం నువ్వు నిత్యాగ్నిహోత్రం చేయమని, ప్రతిరోజు అగ్నికార్యం చెయ్యమని. కానీ ప్రతిరోజు మనం చేయటలే. బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించే రోజుల్లో మీ దాంట్లోనే, మీ వేదంలోనే యావజ్జీవం అగ్నిహోత్రం జుహోమి అన్న మంత్రం ఉందా లేదా అని అడిగి, ఉంది కదా అంటే దాని అర్థం ఏమిటి? ప్రతిరోజు అగ్ని నీ దగ్గర ఉండాలి, నీ ఇంట్లో. అందుకని వాళ్ళు ఆ అగ్నిని పెట్టుకోవడం కోసం, ఆ చలి దేశం కాబట్టి వాళ్ళు స్మోక్ చేస్తారు. నువ్వు కూడా జేబులో సిగరెట్ అగ్గి పెట్టుకొని నిత్యాగ్నిహోత్రం చెయ్యరా అని చెప్పింది. మన వాళ్ళందరూ 6వ క్లాసు 7వ క్లాస్ పిల్లలు కూడా ఒక పీరియడ్లో బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళు. ఆలోచన. ఇప్పుడు పాపం మానుకున్నారు, అయితే ఇప్పుడు గంజాయి తాగుతున్నారు. ఇంకా కాస్త పవర్ఫుల్ కదా. ఒకప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎవ్వడు సిగరెట్ తాగకపోతే తప్పు, వాడు మోడర్న్ లైఫ్లో లేనట్లు అర్థం. మన లంగ్స్ అన్నీ పాడు చేశారు, మన లివర్లు పాడు చేశారు, మన హెల్త్ పాడు చేశారు. ఇప్పుడు మోడీ గారు పాపం, అమ్మ మీ ఏమిటి వస్తువులు, స్వదేశీ వస్తువులు వాడమంటే మనం చైనా వస్తువులు వాడతాము సార్, స్వదేశీ వస్తువులు మనకు. ఫారెన్ ఇంపోర్టెడ్ కార్, ఇంపోర్టెడ్ డ్రెస్, మనకన్నీ మన దేశంలో మన పనికి కదా. ఆలోచించండి. యావజ్జీవం అగ్నిహోత్రం జుహోమి అంటే అది. ప్రతిరోజు నీ ఇంట్లో అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింప చెయ్యి. దానివల్ల ఏంటి లాభం వస్తుంది అంటే, ఒక్క పిడక మీద, ఆవు పేడ పిడక మీద కనుక నిప్పు వేసి కనుక మన ఇంట్లో అగ్నిహోత్రం ఉంటే, పిడకలు దాలి అంటారు చూడండి, అస్సలు నీకు దోమలు రావు. వచ్చినా అవి నిన్ను కుట్టినా నీకేం కాదు. పల్లెటూళ్ళల్లో ఎవరు ఏం ఫ్లిప్పులు కొట్టుకుంటున్నారా? మరి వాళ్ళందరూ బతకడం లేదా? వాళ్ళు ఆరోగ్యంగా లేరా? ఆవు పేడతో ఇల్లు అలుక్కోమన్నారు. మనం ఇల్లు అలుక్కుంటే మనకు చాలా తప్పు. మనం లైజాల్తో ఇల్లు అలుక్కుంటాం. పైగా ఇల్లు నీళ్లు పోసి కడిగే పద్ధతి కూడా లేదు. మరీ రాయలసీమలో తూమే ఉండదు ఇంటికి. ఎందుకురా తూము పెట్టలేదు అంటే, ఆ తూములోంచి పాము వస్తే మనిషి మోడర్న్ ఆలోచనలతో ప్రకృతికి దగ్గరగా ఉండకుండా ప్రకృతి నుంచి వీలైనంత దూరం అయిపోయినాడు. అంటే వికృతమైనటువంటి వాటిని చేస్తూ ఉన్నప్పుడు ప్రకృతికి ఖచ్చితంగా కోపం వస్తుంది, రాదా? ఒకప్పుడు నెలకి 3 వానలు కురిసేవి, ఇప్పుడు ఎందుకు కురవటం లేదు అంటే, ఇప్పుడు మనుషుల మనస్సులు మారిపోయినాయి. ప్రకృతి నుంచి నువ్వు వాన వస్తే ఏమి, నాకు వస్తే ఏమి, 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా మాకేం పర్వాలేదు, మేము ఏసీలు వేసుకొని ఉంటాం. అంతేనా? మనిషి మనస్సు మారాలా, మనిషి మారాలా? మనిషి మారక్కర్లేదు. శాస్త్రం విధించినట్టు కర్మ చేస్తే కర్మ నలిప్యతే, కర్మఫలం నిన్ను అంటదు. శాస్త్రం విధించినట్టు చెయ్యి. కర్మఫలం నన్ను అంటడం అంటకపోవడం, మేము కర్మ చేసేదే ఫలం కోసమే కదండి అంటే, ఫలం వల్ల జన్మలకు వెళ్తావురా, నీకు అది అర్థం కాలేదా? అప్పుడు పుణ్యపాపాలను స్వర్గ నరకాలకు తీసుకెళ్ళవు. మనం ఎప్పుడైనా సరే స్వర్గానికి కానీ నరకానికి కానీ పోవాలంటే, రైలు ఎక్కి నేను ఢిల్లీకి వెళ్ళాలంటే నా దగ్గర ఒక రైలు టికెట్ కావాలి, రిజర్వేషన్. ముందే రిజర్వ్ చేసుకున్న ఒక టికెట్, ఆ టికెటే నన్ను తీసుకెళ్తుంది. ఆ టికెట్ కొనుక్కోవాలంటే నాకు డబ్బులు ఉండాలి అక్కర్లేదా? స్వర్గానికి కానీ నరకానికి కానీ నువ్వు పోదలుచుకుంటే, నువ్వు స్వర్గానికి పోతావని ఎక్కడికైనా పోవాలని అనుకుంటే
నీకు పుణ్యం పాపం అనేటువంటి డబ్బులు కావాలి, అవి కన్వర్ట్ అవుతాయి. నువ్వు సంపాదించినవి పుణ్యపాపాలుగా కన్వర్ట్ చేసి ఆ పాస్ ఇచ్చి అది వీసా ఇచ్చి నిన్ను స్వర్గానికి నరకానికి పంపిస్తాయి కదా. పుణ్యపాపాలు నీకు లేవనుకో, నీకు పుణ్యం లేదు పాపం లేదు, ఎట్లా పుణ్యం పాపం లేకుండా పోతాయి? కర్మని నువ్వు కర్మగా కాకుండా, అది కర్మణ్యకర్మయ పశ్చేత్, మళ్ళీ ఇంకొక అది పెద్ద చాప్టర్, అది మళ్ళీ చెప్తా, అది వచ్చినప్పుడే చెబుతా. కర్మఫలం అంటకపోతే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. బుద్ధి దర్పణానికి అంటిన మాలిన్యం ఇదే, నీ బుద్ధికి మాలిన్యం అంటింది, అందుకని ఎంత చెప్పినా నీకు పోదు. మరి శ్రవణం ఎందుకు చేయమన్నాడు యాజ్ఞవల్క్యుడు అంటే, నువ్వు బాత్రూంలోకి వెళ్ళేటప్పటికీ నీ అద్దం మీద ఏ మాలిన్యం లేదు, నీకే తెలుసు. నువ్వు బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు అద్దం మీద ఏదైనా ఉందనుకో నువ్వే తుడిచి వెళతావు. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు బాగా వేడి నీళ్ళన్నీ షవర్ తిప్పేసి పోసేసుకున్నావు, మొత్తం నీ మీది నుంచే వచ్చింది ఆ పాలు ఆవిరంతా. ఒట్టిగా షవర్ తిప్పేసి వదిలేసేయండి, షవర్ కాదు ట్యాప్ తిప్పి హాట్ వాటర్ వదిలేయండి, కింద డ్రైన్లో పోయిందనుకోండి అద్దం పాడవదు. కాబట్టి నీ మీద పోసుకున్నావు కాబట్టి నీ మీద నుంచి వచ్చిన దాంతోనే అద్దం పాడేది. అవునా కదా చెప్పండి? వేడి నీళ్ళతో అద్దం పాడైందంటారు మీరు, కాదు. వేడి నీళ్ళు తిప్పి పెట్టండి, నీళ్లు ఎన్ని పోయినా కూడా మీ అద్దం మీదకి రాదు. మీ మీద నుంచి వచ్చింది అద్దం మీద మాలిన్యం అంటింది. స్నానం అయిపోయిన తర్వాత ఒకసారి అద్దం చూసుకో, నీకు అద్దం కనపడదు. అద్దం తను కనిపించేటువంటి శక్తిని కోల్పోయిందా? కోల్పోయింది. మరి ఎందుకు అద్దం కనపడాలి? దాని మీద అది నీ బుద్ధి దర్పణానికి అంటిన మాలిన్యం అదే. అందుకే పరమాత్మ ప్రతిబింబం ఉన్నదున్నట్లు పడటం లేదు. నేను చేస్తున్నాను అనుకుంటే కర్తృత్వం, అనుభవిస్తున్నాను అనుకుంటే భోక్తృత్వం. ఇవి రెండూ లేకపోతే కూరలు తీసిన పాము. నీ శరీరమే పాము అంటే మనకు భయం, అట్లా నాదంటే మనకు భయం, నాదే కదా పుట్టింది, నాది చస్తుంది అని. ఎప్పుడైతే కర్తృత్వ భోక్తృత్వాలు విజ్ఞానమయ కోశ ధర్మాలు ఇవి, నేను చేస్తున్నాను చూడండి, నేను తింటున్నాను, నేను చూస్తున్నాను, నేను అంటున్నాను అనేటువంటిది కర్తృత్వం. నేను అనుభవిస్తున్నాను భోక్తృత్వం. ఈ రెండు విజ్ఞానమయ కోశం అనేది మనలో ఒకటి ఉంది, దాని పని అవి. ఆ రెండు తీసేస్తే శివుడు పాములని ఆభరణంగా పెట్టుకున్నాడు. కూరలు తీసిన పాము, మన శరీరం కూడా కర్తృత్వ భోక్తృత్వాలు లేకపోతే కూరలు తీసేసిన పాము. కూరలు తీసేయటం ఏమిటండి అంటే పాపపుణ్యాలు రెండూ నీకు అంటావు. నీవు కూడా శవం స్టేజ్ నుంచి శివం స్టేజ్కి వెళితే కర్తృత్వ భోక్తృత్వం వదిలితే ఇప్పుడు శవం స్టేజ్లో ఉన్నావు. ఎవడైనా ఒరే పుట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంది అని అర్థం. ఈ రెండు తీసేసావనుకో, ఈ రెండు ఎక్కడుంటాయండి? ఎక్కడుంటాయంటే నిన్న చెప్పానే నాదిని నేననే చోట ఉంటుంది. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ 1 అర్థమవుతోందా? కాబట్టి ఏది మానుకోవాలి? పాము కూరలు ఎక్కడున్నాయో తెలియాలి, ఆ కూరల్ని ఎట్లా పట్టాలో తెలియాలి. అవి ఇట్లా పిండేస్తే తేనెలాగా పడతాయి. 2 చుక్కలు పాము కూరల్లో 2 చుక్కలు పడతాయి, తేనెలాగా ఉంటాయి. విషం, దాన్ని గరళం అంటారు. ఆయుర్వేదం వాళ్ళు దాన్ని మందుగా ఉపయోగిస్తారు. ఇప్పుడు నీకు ఆ విషయం ఎక్కడుందో తెలిసిందా? నీలో ఆ విషయం ఎక్కడుందో, వాడికి అపకారం చేస్తావు, వీడికి అపకారం చేస్తావు, తిట్టవకర అందరినీ తిడితే పంటలో విషం ఉంటుంది అని మా పెద్దవాళ్ళు కోపడేవాళ్ళు. పంటలో ఉండదు విషం, విషం మనస్సులో ఉంటుంది కదా. ఏమ్మా, కర్తృత్వ భోక్తృత్వం వదిలితే నీ అహమే, నువ్వు అహం అహం అంటున్నావే,
అదే బ్రహ్మమై నీకు ఆభరణంగా పనిచేస్తుంది, నిన్ను బ్రహ్మజ్ఞాన్ని చేస్తుంది. ఇత అన్యథా నాస్తి నా అన్య పంథ విద్యతే అయనాయ. దీన్ని తప్ప తెలుసుకోవడానికి ఇంకా ఏమీ లేదట్రా. ఇంకా ఏం తెలుసుకున్నా తెలుసుకోనివే, అవసరం లేనివి. ఇది తెలుసుకో. ఏం తెలుసుకుంటారండి ఇంతకు? నీ దగ్గర 2 కూరల పాము ఉంది, ఆ 2 కూరలు విషం బుస కొడుతోంది. బుస కొడుతోందా లేదా అంటే మనం పడుకోగానే తెలుస్తుంది చూడు, అదేంటది? అదే బుస. ఇప్పుడు బుస ఎందుకు కొట్టడం లేదు అంటే ఇది నటిస్తుంది, దొంగది. ఇప్పుడు కనపడకుండా జాగ్రత్త అవస్థలో బాగా నటించడం దీనికి చాలా తెలుసు. నిద్రపోయినప్పుడు సుషుప్తిలో ఉంది కదా, అప్పుడు ముక్కుతో పిలవకుండా నోటితో పిలుస్తాం గాలి, అందుకని గురక వస్తుంది. అంటే నేనున్నాను అని పాము బుస కొడుతోంది. చూడండి, మీరు ఎవరైనా మీ ఇంట్లో మీరు మెళుకువతో ఉండండి. మీ ఇంట్లో 10 ఏళ్ళ వాళ్ళు పడుకొని ఉంటారు కదా, వాళ్ళు గురక పెడుతూ ఉంటారు. జస్ట్ వినండి. మొట్టమొదట్లో మీకు ఏదో గురక పెడుతున్నారు అనిపిస్తుంది, అట్లా వింటూ ఉండండి. ఇప్పుడు చెప్పాం కదా, పాము బుస కొడుతోంది అని. కొంతసేపటికి వాళ్ళు పాముగా మిమ్మల్ని కాటేస్తారేమో అన్నంత మీకు భయం కలుగుతుంది. చూసుకోండి, మీరు గమనించండి. వెంటనే మీకు భయం ఉన్నది లోపల, అందుకే వెంటనే లేపుతారు. చూడండి ఎందుకు లేపుతున్నారు? వాళ్ళ గురక వాళ్ళని పెట్టుకొని ఇయ్యచ్చు కదా. ఏమిరా కదా, ఆలోచించండి. విదేశాల్లో అయితే స్నోరింగ్ అని విడాకులు కూడా ఇచ్చేస్తారు. ఇంకా మన దేశంలో అట్టాడు, మన కల్చర్ ఇంకా కాస్త గట్టిగా ఉంది. మనం ఆలోచించండి. అటువంటి బుస కొట్టేది నీ దగ్గర ఉంది. అది ఆ కూరలు 2 పీకేసాయి. ఎక్కడున్నాయండి ఆ కూరలు? నీ నాదిని నేననగానే 2 కూరలు వచ్చినాయి. ఏం కూరలు వచ్చినాయి? ఒకటి కర్తృత్వం, ఒకటి భోగం. ఒకటి కర్తగా చేసింది నిన్ను, నేను చేశాను అని కన్ఫర్మ్ చేస్తోంది. నువ్వు చేశావు కాబట్టి శిక్షను అనుభవించాల్సిందే. దేవుడి దగ్గర దీపం వెలిగించి పాపోహం పాపకర్మానం పాపాత్మాన్ పాప సంభవ కర్మగాలి పాపంతో పుట్టా నేను అని నువ్వన్నావా నేనన్నానా? నువ్వే అన్నావు. అది కర్తృత్వం. మరి అయితే ఏం చేయమంటావురా? త్రాహిమాన్ కృపయా దేవా, అదెంత క్షణం నన్ను క్షమించేసి, తప్పు చేశాను మీరు క్షమించండి నన్ను. ఏంది క్షమించేది? చేసేసావు, అయిపోయింది. క్షమించి నన్ను ఏం చేయొద్దనే. అది భోక్తృత్వం. కర్తృత్వం, భోక్తృత్వం. నేను అహంకర్త, నేనే కర్తని, నేను తప్పు చేశాను అని ఎవరంటున్నారు? నాది చేసిన తప్పును నేను నా మీద వేసుకుని, నాది నేనన్నా కదా, అందుకని నేను తప్పు చేశాను అంటున్నా. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వో భద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. చాలా చక్కగా విన్నారా ఇవాళ ఎవ్వరూ డిస్టర్బ్ చేయలే, మంచిగా ఉన్నారు. శ్రవణం క్లాసులో పాస్ అయినారని, మననంలోకి వచ్చారని మీకు సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తున్నాం. ఎవరి వాళ్ళు ఆ సర్టిఫికెట్ పెట్టుకోండి. శ్రవణం అయిపోయింది. మననంలో మళ్ళీ శ్రవణాన్నే రిపీట్ చేస్తాం. అయితే ఇంకా ఇదివరకు విన్నదానికి ఇప్పుడు విన్నదానికి తేడా ఉందా లేదా కదా?